నమస్తే. తెలంగాణలో బీజేపీ పరిస్థితి ఏంటి? ఫోన్ ట్యాపింగ్ కేసు ఎంతవరకు వచ్చింది? ఏం జరగబోతున్నది? జాబ్ క్యాలెండర్ ఏమైంది? నిరుద్యోగులు రోడ్ల మీదకొచ్చి కొట్లాడుతున్నారు. గ్రూప్ 1కి సంబంధించిన ఉద్యోగం వచ్చిన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎందుకు ప్రెస్ మీట్ పెట్టారు? గద్దర్ అవార్డ్స్ పైన ఎవరి అభిప్రాయాలు ఎలా ఉన్నాయి? సో ఇట్లా రకరకాల అంశాలు ఉన్నాయి. దీంట్లో పొలిటికల్, సోషల్ చాలా టాపిక్స్ మన ముందున్నాయి. మాట్లాడదాం. నా ముందు తెలంగాణ విఠల్ ఉన్నారు, తెలంగాణ ఉద్యమకారుడు. నమస్తే. నమస్తే. ముందుగా పాలిటిక్స్ గురించే మాట్లాడదాం. తెలంగాణలో బీజేపీ గురించి మాట్లాడదాం. ఆ నలుగురు అని మొన్నటిదాకా కొంతమంది ఈ పార్టీని ఎదగనివ్వట్లేదు, వాళ్ళ కేంద్రంలో అధికారంలో ఉంటే చాలు, రాష్ట్రంలో అక్కర్లేదు, వాళ్ళ సీట్లు గెలిస్తే చాలు అన్నది ఒక లైన్ ఉన్నది. వాళ్ళతో పాటు ఇంకొక ఇద్దరు తయారయ్యారు. అంటే వాళ్ళతో కాకపోయినా వాళ్ళ లైన్ వేరు, వీళ్ళ లైన్ వేరు. వీళ్ళిద్దరేమో వ్యక్తిగతంగా కొట్లాడుకుంటున్నారు, ఈటల అండ్ బండి సంజయ్. సో ఓవరాల్గా నిన్న జరిగిన కాళేశ్వరం మీద పరిణామాలు, కాళేశ్వరం మీద పాజిటివ్గా ఈటల మాట్లాడినట్టు కొంత వ్యవహారం కనిపిస్తున్నది. దానికి కౌంటర్గా ఈటల సభకి ఒక గంట ముందు బండి సంజయ్ ప్రెస్ మీట్ పెట్టడం, ఇవన్నీ కూడా ఒక వాతావరణాన్ని క్రియేట్ చేస్తున్నాయి. సో మీ అభిప్రాయం ఏంటి భారతీయ జనతా పార్టీ దానిపైన? అంటే ముందుగా భారతీయ జనతా పార్టీ తెలంగాణ రెండు లింక్ చేసి చూసుకుంటే మొత్తం భారతదేశంలోనే 2 సీట్లు గెలిచింది బీజేపీ పార్టీ పుట్టినప్పుడు. ఆ 2 సీట్లలో ఒకటి వేరే రాష్ట్రాల్లో గెలిచింది, ఒకటి హన్మకొండలో గెలిచింది జగ్గారెడ్డి గారు. 2 సీట్లతో గెలిచిన పార్టీ 3 సార్లు అధికారంలోకి వచ్చింది, దాదాపు 300+ సీట్ల దాకా వచ్చింది. మరి స్టార్టింగ్లోనే ఇక్కడ గెలిచి 69 ఉద్యమం జరిగినప్పుడు జనసంఘ్ మూలాలు ఉండే ఇక్కడ. వాజ్పేయి గారు తెలంగాణకు సపోర్ట్ చేసిన సమయంలో మన కేశవ్ మెమోరియల్ స్కూల్కి వచ్చి 69లోనే, ఇంకా బీజేపీ పార్టీకి పుట్టక ముందే జనసంఘ్ ఆదరణ ఉన్నాయి. ఆర్ఎస్ఎస్ సిద్ధాంతపరంగా బలంగా ఉండి కూడా ఈ పార్టీ ఎందుకు డెవలప్ కావట్లేదని ఒక పొలిటికల్ పబ్లిక్ పాలసీ స్కాలర్గా నేను స్టడీ చేస్తే అసలు రూట్స్లోనే బీజేపీ పార్టీ ఏర్పడ్డ కొత్తలోనే ఈ తెలంగాణలో ఏంటంటే భూస్వాములు, ఆసాములు, దొరలు, దేశ్ముఖులు, దేశపాండేలు నక్సలైట్ల ఉద్యమానికి భయపడి షెల్టర్ కోసం చాలామంది హైదరాబాద్కి వచ్చారు. వెలమ దొరలు, రెడ్డి దొరలు, వాళ్ళు షెల్టర్ కోసం ఒక ముసుగేసుకొని బీజేపీలో జాయిన్ అయ్యారు. ఇది నేను చెప్పింది కదా, ఆర్ఎస్ఎస్లో చాలా కీలకంగా పనిచేసిన చాలా పెద్ద మనిషి, తెలంగాణ బిల్లుని, తెలంగాణ వాదాన్ని తీసుకొచ్చిన ఒక పెద్ద మనిషి నాకు చెప్పింది ఏంటంటే, వెంకయ్య నాయుడు శిష్యులాగా ఉన్న వాళ్ళు కొంతమంది, లేకపోతే ఈ ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ నుంచి తప్పించుకోవడానికి బీజేపీలో వార్డు మెంబర్ కూడా గెలవని వాళ్ళు, జెడ్పీటీసీ కూడా గెలవని వాళ్ళు, కనీసం 100 ఓట్లు రాని వాళ్ళు కూడా వచ్చి బీజేపీ స్టేట్ ఆఫీస్కి వచ్చి ఈ అగ్రవర్ణాలకు సంబంధించిన వాళ్ళు స్టేట్ లీడర్స్గా స్టార్ట్ అయ్యారు. ఆ వైరస్, అప్పుడు వచ్చిన వైరస్ ఇప్పటికీ పార్టీని వదిలిపెట్టలేదు, ఆ మూలాలు అట్లనే ఉన్నాయని ఆయన చెప్తూ, ఇక్కడ నుంచి తెలుగు రాష్ట్రాల నుంచి గవర్నర్లు అయ్యారు, కేంద్ర మంత్రులు అయ్యారు తప్ప బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చే ప్రతిసారి అవకాశం కోల్పోతుంది. గతంలోనేమో ఎన్టీఆర్ గారు, చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు టీడీపీ తోక పార్టీ ఉందన్నారు. కార్యకర్తలేమో దేశం కోసం, ధర్మం కోసం అని ప్రాణాలు అర్పించి పనిచేస్తారు. ఐదర్ కమ్యూనిస్టులు, ఐదర్ రైటిస్టులు, రైట్ లెఫ్ట్, ఈ రెండింటికే సిద్ధాంతం ఉంటుంది అంటారు. అక్కడైనా వాళ్ళు ప్రాణాలకు తెగించి కొట్లాడతారు, ఇక్కడైనా ప్రాణాలకు. క్యాడర్ మాత్రం నిజాయితీగా వాళ్ళు నమ్ముకున్న సిద్ధాంతం కొంతమందికి కొట్లాడతారు. కానీ లీడర్లు మాత్రం ఎట్లుంటుందంటే, వీళ్ళు సీఎం సీటు కావాలని అనుకుంటారు, కానీ నేను ఒక్కడనే గెలవాలి, మిగతా అందరూ ఓడిపోవాలి. అంటే ఆ బీజేపీలో ఉన్న లీడర్లు అంతా సిద్ధాంతం మైండ్ సెట్ ఏంటంటే, తాను ఎదిగితే చాలు, తాను ఎమ్మెల్యే కావాలి, మంత్రి కావాలి, లేకపోతే తాను ఎంపీ కావాలి, కేంద్ర మంత్రి కావాలి, మిగతా తోటి వాళ్ళు అందరూ ఓడిపోవాలి, కానీ సీఎం సీటు గురించి మాట్లాడతారు. అంటే ఆయన ఒక్కడు గెలిస్తే 60 మంది ఎమ్మెల్యేలు గెలిచినట్టు. క్యాడర్ ఎంత బాధపడుతున్నారంటే, నేను ప్రత్యక్షంగా, నేనేం బీజేపీ సిద్ధాంతకర్తను కాదు, బీజేపీ సిద్ధాంతంతో నాకు లేదు, కానీ కేసీఆర్ ఓడిపోవాలి, కేసీఆర్కి బుద్ధి చెప్పాలనే కసిలో భాగంగా మేము జిహెచ్ఎంసీ ఎలక్షన్లో బీజేపీ కోర్ టీంతో కలిసి పనిచేయడం జరిగింది. ఎట్లయినా కేసీఆర్కి బుద్ధి చెప్పాలని చెప్పి బండి సంజయ్ గారు ప్రెసిడెంట్ ఉన్నప్పుడు నేను 14 రోజులు ఇంటికి కూడా పోకుండా మన బెంగళూరు ఎంపీ తేజస్వి సూర్యాని మేము క్యాంపస్కి తీసుకొచ్చినాం. అప్పుడు ఆయన మీద లాఠీ చార్జ్ జరుగుతున్నప్పుడు నా కాలు కూడా ఇరిగింది, ఫ్రాక్చర్ అయినా కూడా మేము అక్కడే ఉండి ఎట్టి పరిస్థితుల్లో 48 సీట్లు వచ్చినాయి. క్యాడర్ కష్టపడి పనిచేస్తారు, లీడర్లు మాత్రం క్యాడర్లో త్యాగాలని అమ్ముకుంటారు. ఎందుకంటే మొన్న రాజాసింగ్ గారు ఎపిసోడ్ చూస్తే, రాజాసింగ్ గారు ఏం చెప్పారంటే, మా బీజేపీలో పెద్ద పెద్ద నాయకులు ఫామ్ హౌస్కి వెళ్ళారు, ప్రగతి భవన్కి వెళ్ళారు, వెళ్ళి మాకు టికెట్లు ఇస్తే చాలు, పెద్ద పెద్ద ప్యాకేజీలు ఇస్తే అమ్ముడు పోతారని రాజాసింగ్ గారు చెప్పారు. అది స్వయంగా ఆయన ఆర్ఎస్ఎస్ సిద్ధాంతము, హిందుత్వవాది, మోడీ గారు నా తర్వాత నా వారసుడు అని చెప్పిన రాజాసింగ్ కట్టర్ హిందుత్వవాది ఆయన అట్లా చెప్పాడు. కవిత గారు ఏం చెప్పారు, జైల్లో, తీహార్ జైల్లో నేను ఉన్నప్పుడు బీజేపీలో బీఆర్ఎస్ని విలీనం చేయాలని చర్చలు జరిగినాయి, ఆ చర్చలు ఎందుకు జరిపారో నేను ఒప్పుకోలేదు అని అన్నారు. అంటే చర్చలు జరిగిన మాట వాస్తవం.
రాజాసింగ్ గారు చెప్పినట్టు ఫామ్ హౌస్ కి ప్రగతి భవన్కి వెళ్ళి మాకు టికెట్లు ఇవ్వమని బేరం కూర్చుకుందేవారు. ఒక ఇద్దరు ప్రధాన నాయకులు అంబర్పేటలో ఒక దగ్గర, ముషీరాబాద్ లో ఆయన ఓపెన్ గా రాజాసింగ్ ఆఫ్ ద రికార్డ్ చెప్తుంటాడు. ముషీరాబాద్ లోనేమో వీక్ క్యాండిడేట్ ని పెట్టమని చెప్పి టీఆర్ఎస్ తో ఒప్పందం కుదుర్చుకుంటే ఆ పెట్టిన వీక్ క్యాండిడేట్ కూడా గెలిచిండట, ఈ అగ్రనాయకుడు ఓడిపోయిందట. అదేవిధంగా అంబర్పేటలో కూడా ఇంకో వీక్ రాయండి, ప్రతి ఆపోజిట్ పార్టీ నుంచి టీఆర్ఎస్ పార్టీ నుంచి ఈ నాయకుడిని పెట్టద్దు, ఈయన కాలేరు వెంకటేష్ని పెట్టమంటే కాలేరు వెంకటేష్ గెలిచిండు. ఇక్కడ ముషీరాబాద్ లోనేమో ఆయన ముఠా గోపాల్ని లాంటి డమ్మీ క్యాండిడేట్ ని పెట్టండి అంటే ముఠా గోపాల్ కూడా గెలిచిండు. అంటే వీళ్ళు అసెంబ్లీలో కూడా గెలవని వాళ్ళు కేంద్రంలో చాలా పెద్ద పెద్ద పదవుల్లో ఉంటారు. అంటే నేను వ్యక్తులుగా చెప్పట్లే, ఆ నలుగురు అంటారు. బీజేపీ ప్రజలంతా కాంగ్రెస్ పార్టీనో లేకపోతే ఆల్రెడీ టీఆర్ఎస్ని అధికారంలో చూసిర్రు, బీజేపీ వైపు చూద్దామని ప్రజలంతా బీజేపీ దిక్కు చూస్తుంటే బీజేపీ నాయకులు కేసీఆర్ ఇచ్చే డబ్బు సంచుల వైపు, కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ఇచ్చే డబ్బు సంచుల వైపు చూస్తున్నారు. మొన్న ఎంపీ సీట్లలో కూడా రకరకాల అనుమానాలు ఉన్నాయి. మొన్న 8 ఎంపీ సీట్లు గెలవడంలో సరే అఫ్ కోర్స్ మోదీ వేవ్ ఇవన్నీ కలిసి పనిచేసిన కొంత కాంగ్రెస్ లో ఉన్న ప్రతి కార్యకర్త కూడా ఇది బీజేపీతో మ్యాచ్ ఫిక్సింగ్ అయ్యిండు మా రేవంత్ రెడ్డి, అందుకనే 8 సీట్లు పోతున్నాయని కాంగ్రెస్ లో సిన్సియర్గా ఉన్న కాంగ్రెస్ వాళ్ళంతా ఏమని చెప్తున్నారంటే ఈయన మా సీఎం కాదు, ఈయన బీజేపీ సీఎం అని వాళ్ళు చెప్తున్నారు. ఇది పాత కాంగ్రెస్ వాళ్ళంతా. బీజేపీలో ఉన్న సిన్సియర్ హిందుత్వవాదులు బీజేపీ అంటేనే పార్టీ విత్ డిఫరెన్స్ అంటారు కదా. శ్యామా ప్రసాద్ ముఖర్జీ కానీ ఆయన దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు చెప్పింది ఏంటంటే అంత్యోదయ సిద్ధాంతం. అంత్యోదయ సిద్ధాంతం అంటే సమాజంలో ఉన్న చిట్ట చివరి పేదవాడి జీవితంలో వెలుగులు తీసుకురావడమే అంత్యోదయ సిద్ధాంతం. ఇలా బీజేపీ నాయకులు చాలా మంది కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు మీ సిద్ధాంతం ఏంటంటే హిందుత్వం అంటారు, లేకపోతే జై శ్రీరామ్ అంటారు. అసలు బీజేపీ సిద్ధాంతము హిందుత్వం కాదు, జాతీయవాదం, భారత జాతి గొప్పతనం. వాళ్ళు చాలా మంది ఈ అద్వానీ గారు రథయాత్ర పెట్టకముందు దేవుడు కూడా పెద్ద దేవుడిని అంశాన్ని కూడా తీసుకురాలే, వాళ్ళు మధ్యలో శ్రీరాముడు జై శ్రీరామ్ అని తీసుకొచ్చారు. ఇక్కడ చాలా మందికి బీజేపీ సిద్ధాంతం గురూజీ గోవల్కర్ కావచ్చు, దీన్ దయాళ్ ఉపాధ్యాయ కావచ్చు, శ్యామాప్రకాశ్ ముఖర్జీ పెట్టిన సిద్ధాంతాలు ఎవరికి నచ్చవు. ప్రతిపక్ష పార్టీలో ఉండి అధికార పార్టీకి తోక పార్టీలుగా ఉండడము, చంద్రబాబు నాయుడు టీడీపీ టైంలో అధికారం వచ్చే టైంలో అట్లా కోల్పోయారు. కరెక్ట్గా కేసీఆర్ తెలంగాణ మూవ్మెంట్ తెచ్చిన టైంలో అసలు తెలంగాణ రావడానికి ప్రధానంగా 3 అమ్మలని చెప్తామే. తెలంగాణ ప్రజల త్యాగాలు, సోనియా గాంధీ గారి నిర్ణయము, సుష్మా స్వరాజ్ గారు ఆ రోజు గట్టిగా కొట్లాడి రాజ్యసభలో బిల్లు పెట్టిర్రు, రాజ్యసభలో బిల్లుకు సహకరించారు అద్వానీతో ఒప్పందం చేసి. మీరా కుమార్ స్పీకర్, ముగ్గురు అమ్మలతోటి తెలంగాణ వచ్చింది, తెలంగాణ ప్రజల త్యాగాలు. మరి 1 ఓటు 2 రాష్ట్రాలని 1997లోనే కాకినాడ తీర్మానం పెట్టారు. ఆ కాకినాడ తీర్మానం పెట్టింది కూడా వేణుగోపాల్ రెడ్డి గారు అని, ఆయన రాయలసీమకు చెందిన వ్యక్తి. అప్పుడు బీజేపీలో వెంకయ్యనాయుడు గారు ప్రెసిడెంట్ ఉంటే ఆర్ఎస్ఎస్ నుంచి ఉన్న ఆర్గనైజింగ్ సెక్రటరీ అంటారు, ఆయన కొట్లాడి అద్వానీతో కొట్లాడి ఒక రాయలసీమ వ్యక్తి కాకినాడలో తీర్మానం పెట్టిరు. పెట్టిన ఆయన రాయలసీమ, ఆయన పెట్టింది కాకినాడలో తెలంగాణకు అనుకూలంగా. 97లో 1 ఓటు 2 రాష్ట్రాలను పెట్టినాకనే ఈ స్పీడప్ అందుకుంది. ఏబీవీపీ అందరికన్నా ఎక్కువ కొట్లాడింది మేము క్యాంపస్లో స్టూడెంట్ లీడర్ ఉన్నప్పుడు. నేను ఏమంటున్నా అంటే బీజేపీ తన సిద్ధాంతము తన ఆచరణకు తగ్గట్టు క్యాడర్ తయారు చేసుకుంటుంది, కానీ ఈ లీడర్లు అంతా అమ్ముడుపోయే లీడర్లు. రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డితో టైప్ పెట్టుకున్న నాయకత్వం నాకు తెలుసు. నేను ఒక్కడిని గెలిస్తే చాలు, నాకు మంత్రి పదవి వస్తే చాలు, లేకపోతే అదే విధంగా కేసీఆర్ ఉన్నప్పుడు కేసీఆర్తో రాసే ఒప్పందం చేసుకుని ఒకప్పుడు ఉండే, కానీ ఈక్వేషన్ ఏమైనా మారుతుందేమో అనుకున్నారు, కానీ ఆ ఈక్వేషన్ అయితే కంటిన్యూ అవుతూనే ఉన్నదా? ఇప్పుడు మీరు చూడండి, ఇప్పుడు బీజేపీ పార్టీ 8 సీట్లు గెలిచిందంటే, మొన్న 8 ఎంపీ సీట్లు అంటే ఒక్కొక్క ఎంపీలో యావరేజ్ గా 7 సీట్లు అంటే 52 నియోజకవర్గాల్లో మెజారిటీ వచ్చింది. అంటే దాదాపు 52 నుంచి 56 నియోజకవర్గాలు మెజారిటీ వచ్చింది. అంటే 119లో సగం సీట్లు గెలిచే పరిస్థితి ఉంది కూడా. మరి 4 ఎమ్మెల్యే సీట్ల పరిస్థితి ఏంది? వాళ్ళు ఎక్కడికి పడిపోయారు? అంటే అంతకుముందు లక్ష్మణ్ గారు ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు గ్రాఫ్ అక్కడి నుంచి 1 సీటుకు 4 సీట్లకు పరిమితం అయిపోయింది. అధికారంలోకి వస్తామనుకున్న ప్రతిసారి కూడా ఎందుకు జరుగుతుందంటే ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఆడిటింగ్ చేస్తేనే వీళ్ళు మోడీ మీటింగ్కి ₹1,00,000 ₹1 కోటి ఖర్చు అయితే 5 కోట్లని తప్పుడు లెక్కలు రాసిరని పట్టుకున్నారు. అమిత్ షా మీటింగ్కి తప్పుడు లెక్క, అంటే డబ్బుల కోసం పనిచేస్తున్న బీజేపీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వల్లనే బీజేపీ పార్టీ ఎదగట్లేదని బీజేపీ క్యాడర్ అంతా మాట్లాడుతుంటారు. ఇవన్నీ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ కంటోన్మెంట్ నియోజకవర్గం. నేను కూడా అప్పుడు చెప్పిన ఎలక్షన్ మొన్న బై ఎలక్షన్కి ముందు, మన 2023 ఎలక్షన్లో 7 కోట్లు ఎంతో వస్తే లోకల్గా ఉన్న ఒక లీడర్కి ఇస్తే కొంత జేబులో పెట్టుకున్నాడు, కొంత టాప్ లీడర్లకి, స్టేట్ టాప్ లీడర్లకి ఇచ్చేసిండు. క్యాండిడేట్కి డబ్బులు పోలేదు, ఖతం అయిపోయింది ఎలక్షన్. ఇప్పుడు పర్ఫెక్ట్ కళ్ళ ముందు ఎగ్జామ్. ఇప్పుడు రాజాసింగ్ గారు చెప్పిన ఆరోపణలు తీసుకుంటే కేసీఆర్తో అంత కొట్లాడి 48 జిహెచ్ఎంసీ ఎలక్షన్లో 48 కార్పొరేటర్లు గెలిచినాక ఒక లింగోజీ కూడా కార్పొరేటర్ చనిపోతాడు. చనిపోయిన కొన్ని రోజులకే అక్కడ బై ఎలక్షన్ వీళ్ళు బీజేపీ వాళ్ళు ఎవరితో కొట్లాడారు? బీఆర్ఎస్తో కొట్లాడారు. బీజేపీ నాయకులు ప్రగతి భవన్కి వెళ్ళి కేటీఆర్ని కలిసి మాకు యునానిమస్ గా పెట్టమని అడుగుతారు.
అక్కడ బీజేపీ గెలిచిన సీటు వీళ్ళిద్దరు బీజేపీ బీఆర్ఎస్ కలిసి డ్రామా ఆడేసరికి అక్కడ కాంగ్రెస్ పార్టీ గెలిచింది. అంటే బహిరంగంగా తెలిసిపోతుంది. ఇప్పుడు బండి సంజయ్ గారు రాకముందు ఒక నెరేటివ్ ఉండే, బండి సంజయ్ గారు రాగానే దుబ్బాకలో దుమ్మురేగింది, హుజురాబాద్లో గెలిచింది, తర్వాత మన జిహెచ్ఎంసీ ఎలక్షన్లో 48 సీట్లు గెలిచింది. అట్లా ఒక వేవ్ మీదకి వచ్చిన బండి సంజయ్ని లాగింది ఎవరు? బండి సంజయ్ బండి స్పీడ్గా పోతున్న బండి సంజయ్ బండిలో కాళ్ళ పరిగెడుతున్న బండి సంజయ్ కాళ్ళలో కట్టబెట్టింది ఎవరు? బండి సంజయ్ని ఎందుకు తీసేసారంటే ఇప్పటివరకు ఎవరికి చెప్పరు. అదే బండి సంజయ్ని తీయకపోతే బీజేపీ పార్టీ ఎదిగేదని బీజేపీ క్యాడర్ అంతా నమ్ముతుంది. సరే, వాళ్ళ పార్టీ ఇష్టం, వాళ్ళు ఎవరినైనా పెట్టుకోవచ్చు. ఇవాళ బీజేపీ పార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారు వచ్చి ఇన్ని రోజులు అవుతుంది, దాదాపు 3 సంవత్సరాలు అయిపోయింది. ఒక్కటన్నా ప్రజాక్షేత్రంలో ఒక్క ఉద్యమం అన్న చేసిర్రా? లేదు. నిరుద్యోగులను లాఠీ చార్జ్తో కొట్టినప్పుడు మేమే పోవాల్సి వచ్చింది. ప్రతిపక్ష పార్టీ ఉండి పొద్దున్న లేస్తే బీఆర్ఎస్ మీద కౌంటర్ చేసి ప్రెస్ మీట్లు పెడుతుంటారు కదా, అర్ధరాత్రి అమ్మాయిల మీద ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ లాఠీ చార్జ్ జరుగుతున్నప్పుడు నేను పృథ్వన్న మనలాంటి వాళ్ళం పోయి కాపాడాల్సి వచ్చింది. కానీ ఒక ప్రతిపక్ష పార్టీగా అధికార పార్టీలో ఉండి ఇక్కడ ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ, అధికార పక్షాన్ని నిర్ణయాల్సిన బాధ్యత ఉంది కదా, ఎవ్వరు ఫీల్డ్ యాక్టివిటీస్ చేయరు. జస్ట్ మొక్కుబడిగా ఒక ప్రెస్ మీట్ పెడతారు. హైడ్రా మీద కానీ, హైడ్రా మీద ఆయన మూసీ మీద ఈటల రాజేందర్ వ్యక్తిగతంగా కొట్లాడారు. యాజ్ ఎ పార్టీగా ఎక్కడ ప్రోగ్రామ్ ఉండదు. హైడ్రా మీద పేదోళ్ళు ఇల్లు రోడ్ల మీద ఇసురుతుంటే పార్టీ యాక్టివిటీ ఉండదు. బీజేపీ వాళ్ళు తలుచుకుంటే ఈ 18 నెలల కాలంలో ఎక్కడన్నా ఒక 18 నిరసనల కార్యక్రమాలన్నా రోడ్డు మీదకి వచ్చి ఇది ఒక భాగం అయితే ఇప్పుడు నిన్న మొన్న ఇప్పుడు ఈయన దాదాపు 1.5 year నుంచి ఈటల వర్సెస్ సంజయ్గా కంటిన్యూ అవుతున్నది. ఈయన ఎక్కడ ముందు వెళ్తుందంటే ఈయన ప్రెస్ మీట్ పెడతాడు, ఆయన ముందు వెళ్తున్నట్టు ఈయన. ఇప్పుడు కాళేశ్వరం మీద ఒక హాట్ డిస్కషన్ నడుస్తున్నది. ఈ పర్టికులర్ అంటే ఇద్దరు బీసీలే, మళ్ళీ ఓకే ఇద్దరు బీసీలే, ఇద్దరు టాప్ మోస్ట్ లీడర్లే, ఇద్దరు మంచి పొజిషన్లో ఉండాల్సిన వాళ్ళే. ఒకవేళ బీజేపీ అధికారంలోకి వస్తే ఎవరో ఒకరు ముఖ్యమంత్రి అయ్యే పొజిషన్లో ఉన్న నాయకులే బీసీని ముఖ్యమంత్రి చేద్దామని అనుకుంటే మరి ఏంది వీళ్ళు కూడా అసలు సఖ్యతగా లేరు. ఇప్పుడు ఫస్ట్ టైము ఒక జాతీయ పార్టీ ఎలక్షన్స్కి ముందే మేము సీఎంని బీసీని సీఎం చేస్తా అని ప్రకటించింది. పొద్దున్న లేస్తే 60%, 55% ఉన్న బీసీ సమాజం తెలంగాణ సమాజం అని బీసీ నాయకులని గొప్పగా గప్పాలు కొడుతుంటారు కదా. మరి వీళ్ళ మధ్య సమన్వయం లేని వాళ్ళు, వీళ్ళు ఆ సీఎం సీటు బీసీ సీఎం కావాలంటే 60 మంది ఎమ్మెల్యేలు కావాలి కదా. రేపొద్దున డీలిమిటేషన్ అంటే ఇంకో 30 సీట్లు పెరుగుతాయి. అంటే దాదాపు 150లో 75 సీట్లు పైన ఉన్నాయి. 75 మందిని గెలిపించుకున్నాక కొట్టుకోవాలి వీళ్ళు ఎవరు సీఎం కావాలని. వీళ్ళు ఇంకా ఆల్లేదు సూళ్ళలేదు అన్నట్టు వీళ్ళే కొట్టుకుంటున్నారు. ఇప్పుడు ఈటల రాజేందర్ ప్రెస్ మీట్కి బండి సంజయ్కి ప్రెస్ మీట్ ఆయన అరవింద్, ఈ లక్ష్మణ్, వీళ్ళంతా బీసీ లీడర్లు కదా. మరి 4 మధ్యనే సమన్వయం లేకపోతే 50% పైగా 60% ఉన్న బీసీలను ఏ విధంగా సమన్వయం చేస్తారు? ఇప్పుడు ఈటల రాజేందర్ ఒక్కడు గెలిస్తే ఆయన సీఎం కాలేడు, ఆయనతో పాటు 60 మందిని గెలిపించుకోవాలి. బండి సంజయ్ సీఎం కావాలంటే బండి సంజయ్తో పాటు 60 మందిని గెలిపించుకోవాలి. వీళ్ళిద్దరి మధ్య కనీసం ఆ బీసీ ఫోర్సెస్, బీసీ ఇప్పుడంతా కూడా బీసీ మూవ్మెంట్ నడుస్తుంది కదా, కనీసం కూర్చొని మరి వీళ్ళిద్దరు కొట్టుకుంటున్నారంటే మరి హైకమాండ్ అన్న పిలిచి మాట్లాడాలి కదా. చిన్నపిల్లలు చాక్లెట్ల కోసం కొట్టుకున్నట్టు వీళ్ళిద్దరిని చూసి బీసీ సమాజం అనుకుంటుంది, అరే మనం ఎప్పటికి కూడా వీళ్ళు ఇంతేగా బీసీలు ఎప్పుడు కొట్టుకుంటూనే ఉంటారు, మళ్ళీ రెడ్డోళ్ళు వెలమోళ్ళు కమ్మోళ్ళు చేతనే ఉంటుంది అని నవ్వుతున్నారు. ఇండివిజువల్గా వీళ్ళిద్దరికి పెర్ఫార్మెన్స్ ఉండొచ్చు. బండి సంజయ్ ఆధ్వర్యంలో బీజేపీ అద్భుతంగా ఒక స్ట్రీట్ ఫైట్ చేసింది. ఎవరు అవునన్నా కాదన్నా బండి సంజయ్ వచ్చినాక బీజేపీ గ్రాఫ్ పెరిగింది. బండి సంజయ్ని తీసేసినాక గ్రాఫ్ పడిపోయిందని చాలా మంది అనుకున్నారు. అదేవిధంగా ఈటల రాజేందర్ లాంటి ఒక డిసిప్లిన్ ఉన్న వ్యక్తి, లూజ్ టంగ్ చేయడు, తెలంగాణ ఉద్యమకారుడు, ఈయన బీసీలకు ముదిరాజ్ కమ్యూనిటీ నుంచి వచ్చిండు, వైఫ్ రెడ్డి, ఈయన వస్తే గట్టిగా ఢీ కొట్టడని ఇద్దరికి మెరిట్స్ ఉన్నాయి. కానీ ఇద్దరు కలిసి ముందుకు నడపడంలో ఆ రెండు ఎడ్లు అంటారు కదా, ప్రెస్ మీట్లు డిస్కషన్స్ నడుస్తా ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్య ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళ ఇండివిజువల్ ఇగో కానీ కార్యకర్తలు చాలా మంది నాకు ఫోన్ చేస్తుంటారు, అన్న మీరు జర్నలిస్ట్ కదా, మీరు తెలంగాణ వాదులు కదా, ఇద్దరు మీకు పరిచయం కదా, ఇద్దరు బీసీలే కదా, మీరు చెప్పొచ్చు కదా అంటే వాళ్ళు గత 3 సంవత్సరాల్లో ఆ దూరం పెరిగిపోయింది తప్ప ఈవెన్ పార్టీ అధ్యక్షుడు చెప్పాలి కదా. కిషన్ రెడ్డి గారికి ఏముంది, ఇప్పుడు ఆయన ఒక రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి, ఆయన మాస్ లీడర్ కాదు, ఆయన ఏదో సీనియారిటీ మీద వస్తున్నాడు ప్రవాహం, ఆయన ఎప్పుడు ఎవరున్నా ఆయన పని ఆయన చేసుకుంటాడు. ఇప్పుడు వీళ్ళిద్దరు కొట్టుకుంటే ఎవరికి లాభం? ఇప్పుడు బీసీ సీఎం అనే నినాదము టీఆర్ఎస్ పార్టీ బతుకున్నంత కాలం టీఆర్ఎస్ పార్టీలో వెలమోళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యులే సీఎంలు అవుతారు, వాళ్ళ కుటుంబ సభ్యులే అవుతారు. కాంగ్రెస్ పార్టీ అంటే రెడ్డి లేదా మాల డామినేషన్. ఇప్పుడు బీసీలకైతే ఎక్కడ సీఎం ప్రకటించే పరిస్థితి లేదు. ఉన్న ఏకైక అవకాశం బీజేపీలో, ఆల్రెడీ బీజేపీ ప్రధానమంత్రి బీసీని చేసింది, బీసీలకు 27 కేంద్ర మంత్రిత్వ శాఖలు ఇచ్చినప్పుడు ఇక్కడ మెజారిటీ బీసీ ప్రజలు బీజేపీ వైపు చూస్తుంటే ఈ బీజేపీ నాయకులేమో వాళ్ళు కొట్టుకుంటున్నారు. ఇప్పుడు వాళ్ళు ఎట్లున్నారంటే రోజు రోజుకి నేను గెలవకపోయినా సరే వాడు మాత్రం ఓడిపోవాలి. వీళ్ళు 60 మందిని గెలిపించడానికి పనిచేయట్లే. వీళ్ళ కాంగ్రెస్ పార్టీలోనేమో గ్రూపులు అనేది కామను, గాంధీ భవన్లో కొట్లాటలు కామను. ఈ బీజేపీ శ్యామా ప్రకాష్ ముఖర్జీ ఆఫీస్లో
వాళ్ళు కార్పెట్ బాంబ్స్ అంటారు. చూడడానికి కార్పెట్ మెత్తగా ఉంటుంది, ఎప్పుడు ఏ బాంబు వెళ్తుందో తెలియదు. పాపం క్యాడర్ చాలా మంది, నేను ఒక 25 ఏళ్ళు జర్నలిజంలో ఉన్న, అన్ని పార్టీలతో సంబంధం ఉంటే, బీజేపీ కార్యకర్తలు చాలా సిన్సియర్గా పనిచేస్తుంటారు దేశం కోసం, ధర్మం కోసం. వీళ్ళు సోషల్ మీడియాలో ఎవరు చెప్పారు, నాయకులంతా దేహం కోసం, ధనం కోసం, దందాల కోసం, చందాల కోసం పనిచేస్తున్నారు. పక్క పార్టీ నాయకులు ఇచ్చే డబ్బుల కోసం వీళ్ళు పార్టీని వెన్నుపోటు పొడుస్తున్నారని చెప్తారు. ఇప్పటికైనా ఏ పార్టీ అయినా సిద్ధాంతపరమైన భేదాలు ఉండొచ్చు, కానీ సిన్సియర్గా పనిచేసే ఏబీవీపీ లాంటి కార్యకర్తలు ఉండరు. వాళ్ళకి విశ్వ హిందూ పరిషత్ ఉంది, బజరంగ దళ్ ఉంది, ఆర్ఎస్ఎస్ లాంటి క్రమశిక్షణ సంఘం ఉండి కూడా తెలంగాణలో ఒక వైరస్ వచ్చింది, ఆ నలుగురు అని. ఆ బాయిలో కప్పలాగా వాళ్ళు మాత్రమే ఉంటారు. వాళ్ళు ఏంటంటే ఎవరిని కొత్తవాడిని రానియరు. ఇంతకుముందు జిల్లాల నుంచి ఎవరైనా నాయకుడు వస్తే ఆ సిటీలో ఉన్న నాయకులు, ఆ నలుగురు, మనం ఎట్టి పరిస్థితిలో కొత్తవాడిని, నాగం జనార్దన్ రెడ్డి సీనియర్ లీడర్ ఆగమైండు, ఇంకా పెద్ద పెద్ద నాయకులు ఆ నలుగురు అటు, ఈ ఇద్దరు ఇటు తన్నుకుంటున్నారు. ఆ నాలుగురు అంటే వీళ్ళు తన్నుకోవడానికి ఇంకో కొత్త గ్రూప్ తయారు చేసినట్టుంది. ఇప్పుడు ఈటల రాజేందర్ గారు, ఆయన ఇండివిజువల్ గా పెర్ఫార్మెన్స్ ఉంది, మెరిట్ ఉంది. బీజేపీ బీసీ లీడర్షిప్ లో ఆయనకు అవకాశం ఇస్తే చాలా మంది పనిచేయడానికి రెడీ ఉన్నారు. అదేవిధంగా బండి సంజయ్ లాంటి స్ట్రీట్ ఫైటరు ఒక నెరేటివ్ బిల్డ్ చేసి కేసీఆర్ డేకోడలో ఆయనకు ముద్ర తెచ్చుకున్నాడు. కానీ ఇప్పుడు ప్రజలకు అర్థమైంది ఏంటంటే వీళ్ళు మ్యాచ్ ఇన్సెక్యూరిటీతో ఉన్నారా? 100% ఇన్సెక్యూరిటీ ఉన్నారు. నాకు పదవి రావాలి, ఆయనకు రావద్దు. ఇప్పుడు బీజేపీలో ఉన్న నాయకులంతా రాకపోయినా ఆయనకి అసలే రావద్దు. మీరు ఒక్క పేరు చెప్పండి, బీజేపీలో మొత్తం తెలంగాణ సమాజాన్ని మేల్కొల్పి తెలంగాణ మొత్తానికి నీ నాయకుడిని అనే విధంగా పార్టీ నడవట్లే. నా సీటు బాగుంటే చాలు, నా శత్రువు ఓడిపోవాలి. బీజేపీలోనే అసలు గ్రూపులు ఎక్కువ. ఆ శత్రువు అవతలోడు కాదు, ఈ పార్టీలో ఉన్న అంతర్గత శత్రువులే. ఈ కాంగ్రెస్ లోనేమో గ్రూపులు తెలిసిపోతాయి. ఇది నలుగురు నాయకులు ఉంటే 40 మంది గ్రూపులు ఉన్నారంటున్నారు. బీజేపీ కార్యకర్తలు, బీజేపీ నమ్ముకున్న వాళ్ళు, హిందుత్వవాదులు నవ్వుతున్నారు వీళ్ళని చూసి. మరి ఆర్ఎస్ఎస్ లాంటి క్రమశిక్షణ గల సంఘము ఇట్లాంటి చెత్త వైరస్ ని ఎందుకు ఎంకరేజ్ చేస్తుందో తెలియట్లేదని చాలా మంది వేలు పెడతారు. అన్న మీరన్నా చెప్ప, ఇక్కడ ఖచ్చితంగా మ్యాచ్ ఫిక్సింగ్ ఉంది. రూపాయి గతి లేని వాళ్ళు రాజకీయ నాయకులు అయినాక కోట్ల రూపాయలకు వెళ్తున్నారు. ఇవాళ బీజేపీలో సిన్సియర్ గా చాప మీద పడుకొని ఆర్ఎస్ఎస్ లాగా పనిచేసే కార్యకర్తలు కూడా ఒక్కసారి పదవి రాగానే 100,000 కోట్లకు వెళ్తున్నారంటే ఇవాళ బీజేపీ పార్టీని వైరస్ అనేది మింగేసింది. టీఆర్ఎస్ లో ఉన్నోళ్ళు, కాంగ్రెస్ లో ఉన్నోళ్ళు బీజేపీని వాడుకుంటున్నారు. ఒక గతంలో ఉన్న కేసీఆర్ కి కోవట్లుగా పనిచేసిన బీజేపీ నాయకులు అందరికీ తెలుసు. ఇప్పుడున్న రేవంత్ రెడ్డికి కోవట్లుగా పనిచేసిన కూడా తెలుసు అందరికీ. మరో ముఖ్యమైన అంశము, మొన్న రేవంత్ రెడ్డి ఒక 3 స్టేట్మెంట్స్ ఇచ్చిండు బండారు దత్తాత్రేయ ఆత్మకథ సందర్భంగా. అంటే చాలామంది అది లైట్ తీసుకున్నారు, కానీ చాలా ఇంట్రెస్టింగ్. అంటే నేను అనుకుంటున్నా ఆయన అంత ఈజీగా ఏదో వేగ్గా మాట్లాడినంత నేను అనుకుంటున్నాను, ప్లాన్డ్గానే మాట్లాడి ఉంటాడు. ఒక స్టేట్మెంట్ ఏంటంటే, నేను బీజేపీ స్కూల్ నుంచి వచ్చిన. రెండోది ఏంటంటే, రాహుల్ గాంధీ దగ్గర నేను ఇప్పుడు ఉద్యోగం చేస్తున్నా. మూడోది ఏంటంటే, నేను ఉన్నంత వరకు కాంగ్రెస్ పార్టీలోకి కేసీఆర్ కుటుంబంలో ఉన్న ఎవరు నా పార్టీలోకి రారు అని. ఇప్పుడు ఆ సందర్భంలో ముఖ్యమంత్రిగా ఉండి ఒక రకంగా చెప్పాలంటే పీసీసీ ఉన్న ఆ పార్టీని రూల్ చేస్తున్న ఒక వ్యక్తిగా ఆ సందర్భంలో అట్లాంటి స్టేట్మెంట్స్ ఇచ్చాడనంటే కొత్త కాంట్రవర్సీకి ఎవరు కూడా రావాలని అనుకోరు, ఆ కాంట్రవర్సీ రావాలని అనుకోరు. కానీ ఆ స్టేట్మెంట్స్ ఇవ్వడానికి మీరు ఎట్లా చూస్తున్నారు? అంటే రేవంత్ రెడ్డి గారు షార్ప్ పొలిటీషియన్, ప్రొఫెషనల్ పొలిటీషియన్. ఆయన ఫస్ట్ హైకమాండ్కి హెచ్చరికనా? దాన్ని విశ్లేషిస్తే, ఒకటి, ఆయన విద్యార్థి దశలో కానీ యంగ్ ఏజ్లో మొత్తం కూడా ఏబీవీపీగా పనిచేసిండు, ఆర్ఎస్ఎస్తో పనిచేసిండు, ఆర్ఎస్ఎస్ పత్రికలో ఆయన పనిచేసిండు. ఆయన ఆఫీస్లో ఉంటూనే వాళ్ళది పత్రిక జాగృతి దానికి పనిచేసిండు. సెకండ్, ఏబీవీ తర్వాత ఆయన టీడీపీకి పోకముందు టీఆర్ఎస్లో కూడా ఉన్నాడు. జెడ్పీటీసీ మేము 2001లో టీఆర్ఎస్తో కలిసి పనిచేస్తున్న దశలో టీఆర్ఎస్ ఆఫీస్ ముందు చాయ్ బిస్కెట్లు తాగిన రేవంత్ రెడ్డి నాకు తెలుసు. ఆయన టీఆర్ఎస్ విషయం చెప్పలే. ఆయన ఏబీవీపీ స్కూల్ నుంచి తర్వాత టీఆర్ఎస్ కూడా వచ్చిండు. టీడీపీలోకి ఇండిపెండెంట్గా జెడ్పీటీసీ గెలిచిండు, తర్వాత ఎమ్మెల్సీ అయిండు. అది ఆయన ప్రస్థానం. టీడీపీ అండ్ కాంగ్రెస్ అంటే బీజేపీ, బీఆర్ఎస్, టీఆర్ఎస్ 4 పార్టీలలో ఉన్నాడు ఆయన. ఇప్పుడు కాంగ్రెస్లో ఉద్యోగం చేస్తున్నాడు. మరి ఉద్యోగం అనేది ఉన్నంత కాలం ఉద్యోగంలో ఉంటారు, ఉద్యోగం పోయినాక కొత్త ఉద్యోగం ఎన్నుకుంటారు కదా. ఆయన డైరెక్టే చెప్తున్నాడు. ఇప్పటికి కూడా కాంగ్రెస్ పార్టీ, ఓల్డ్ కాంగ్రెస్ వాళ్ళు, ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళు, రేవంత్ రెడ్డి అనేటోడు బీజేపీతో సంబంధాలు ఉన్నాడు. అమిత్ షా, చంద్రబాబు నాయుడు ఎట్లా చెప్తే అట్లా వింటాడు తప్ప రాహుల్ గాంధీ చెప్పినట్టు విన్నాడు. కాంగ్రెస్ పార్టీని పూర్తిగా సంకనాకిచ్చేదాకా ఇక్కడ ఉంటాడని ఏ కాంగ్రెస్ కార్యకర్తలని మీరు అడగండి. ఎందుకంటే మొన్న బీజేపీకి 8 సీట్లు రావడానికి రేవంత్ రెడ్డి మ్యాచ్ ఫిక్స్ అయ్యింది అనేది ప్రతి ఒక్కరు నమ్ముతారు. ఎందుకంటే ఆడ ఎంపీ క్యాండిడేట్లు, కాంగ్రెస్ వాళ్ళు పెట్టిన క్యాండిడేట్లు, టీఆర్ఎస్ పెట్టిన క్యాండిడేట్లు, టీఆర్ఎస్ అవయవదానం చేసిందంటాడుగా. మరి ఇక్కడ కొండా విశ్వేశ్వరరెడ్డి గారికి ఆపోజిట్ ఎవరిని పెట్టారు? ఈటల రాజేందర్కి పెట్టిన క్యాండిడేట్ ఎవరు? ఈ క్యాండిడేట్లు ఎవరు అసలు? కాంగ్రెస్ పార్టీలో ఎక్కడో చేవేలలో పెట్టాల్సిన వాళ్ళు తీసుకొచ్చి మల్కాజ్గిరిలో పెట్టారు. మల్కాజ్గిరికి ఆమెకి ఏం సంబంధం?
అంటే ఖచ్చితంగా అది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నమ్ముతున్నారు. కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ కూడా దీని మీద ఒక కమిటీ వేసింది. ఆమె ఎందుకు పోస్ట్ మార్టం చేయాల్సి వచ్చింది, 8 సీట్లు ఎట్లా కోల్పోయినామని. ఒకవేళ 8 సీట్లు కనుక కాంగ్రెస్ పార్టీకి వచ్చింటే దేశంలో రాజకీయ సమీకరణలే మారేటి అనే అంత కీలకంగా ఉంది. చంద్రబాబుకి వచ్చింది 16 సీట్లే. ఒకవేళ ఇక్కడ 8 సీట్లు కనుక కాంగ్రెస్ పార్టీకి వచ్చింటే నితీష్ కుమార్, చంద్రబాబు నాయుడు యూపీఏ కూటమి వైపు వచ్చేటోళ్ళు అన్నంత అంటే దేశంలోనే చాలా కీలకం. ఇవాళ రేవంత్ రెడ్డి గారి వియంకుడు, ఆయన రాజమండ్రి, ఆయన ఆంధ్ర, ఆయన అంతకుముందు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు ఆయన ఎన్పిఏ నాన్ పెర్ఫార్మింగ్ ఎసెట్స్ అయినాయి. ఆయన ఫెర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ కంపెనీస్ దాదాపు 138 కోట్లు, 250 కోట్లు కేంద్ర ప్రభుత్వానికి ఎగ్గొట్టిండు బ్యాంకులకని ఆయన బ్లాక్ లిస్ట్ లో ఉంది. అట్లాంటిది రేవంత్ రెడ్డి గారు 18 నెలలు అయినాక ఆయనకి ఉద్దీపన పథకం కింద కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇస్తుంది. ఇప్పుడు ఆయన అంతకు ముందేమో డిఫాల్టర్ గా బ్యాంకులకు డబ్బులు ఎక్కొట్టినాడుగా ఒక నెగిటివ్ ఇమేజ్ లిస్ట్ లో ఉన్న పేరు కాస్త ఉద్దీపన పథకం కింద ఆయనకి ఎట్లా ఇస్తుంది డబ్బులు? ఆయన ఒక మంచి పొజిషన్ లో ఉన్నాడు, వాళ్ళ పార్టీ ఆయన ముఖ్యమంత్రి చేసింది, ముఖ్యమంత్రి అభ్యర్థిగా పెట్టింది. సో అలాంటప్పుడు ఆయన ఎందుకు బీజేపీ వైపు వెళ్తాడు? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్న దానిలో కామన్ సెన్స్, ఆయన పదే నేను 20 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉంటా, 10 ఏళ్ళు నేనే ముఖ్యమంత్రిగా ఉంటా. రాజకీయాల్లో ఒక అర్ధ గంటలో ఏమైందో తెలియదు. ఒక 60 మంది ఎమ్మెల్యేల్లో 20 మంది పార్కాయ తోటల్లోనో, లేకపోతే బెంగళూరులోనో, లేకపోతే ఎక్కడన్నా నీలోఫర్ కేఫ్ గచ్చిబౌలిలో 20 మంది ఎమ్మెల్యేలు సరదాగా ఛాయ్ తాగితేనే రాజకీయం మారిపోతుంది. మొన్న మహబూబ్నగర్ జిల్లా 4 ఎమ్మెల్యేలు మీటింగ్ పెట్టుకుంటే రాజకీయం అటు పెట్టింది. రాజకీయం అనేది ప్రవహించే నది లాంటిది. దానిలో ఎప్పుడు ఏమైందో తెలియదు. ఎవడు కూడా పర్మనెంట్ ఈత కొట్టలేడు. అది మోడీ అయినా, కేసీఆర్ అయినా, రేవంత్. అట్లాంటిది ఆయన అభద్రత, 10 ఏళ్ళు నేనే ముఖ్యమంత్రి ఉంటా, 10 ఏళ్ళు నేనే ముఖ్యమంత్రి ఉంటా అంటే రేపు రాబోయే పంచాయతీ ఎలక్షన్లో నీకు పెట్టే దమ్ము లేక నువ్వు పెట్టండి. ఇంకొకటి, ఇప్పుడు నేను అభద్రత. నేను కాంగ్రెస్ లో ఉన్నంత వరకు ఎవరు ఫ్యామిలీ నుంచి రారు, కేసీఆర్ ఫ్యామిలీ నుంచి అని అంటే చెప్పేస్తున్నట్టే కదా. అంటే నేను కొంతకాలమే ఉంటాను కదా. ఇప్పుడు ఆయన సిగ్నల్స్ ఎవరికి ఇస్తారు? ఆయన ఏమనాలి? నా కట్ట గాలే వరకు, నేను బతుకున్నంత వరకు అనాలి. నేను కాంగ్రెస్ లో ఉన్నంత వరకు అంటే ఆయన మైండ్ లో రాహుల్ గాంధీ ఈయనకు అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు అనేది అప్పుడు వరుసగా చూసినాం. హైకమాండ్కి ఈయన నాటకం తెలిసిపోయిందా అనేది మరి చెప్పాలి. ఆయన ఎందుకు ఆ మాట అంటున్నాడు? రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన దానినే నేను కాంగ్రెస్ లో ఉన్నంత కాలం అంటే ఇంతకాలం ఉంటాడు. అంటే ఆయన ముఖ్యమంత్రి ఉద్యోగం ఉన్నంత కాలం ఉంటాడు, ముఖ్యమంత్రిగా తీసేస్తే ఉండడు. ఆయన ఓపెన్ గా చెప్తున్నాడు. ఆయన ప్రొఫెషనల్ పొలిటీషియన్, ఆయనకి అధికారం కావాలి, ఆయనకి సిద్ధాంతం పట్ల నమ్మకం లేదు. బీజేపీలో ఉన్నాడు జనరల్ గా వేరే పార్టీలోకి పోడు ఒక సిద్ధాంతం కోసం. ఆయన టీఆర్ఎస్ లోకి పోయిండు, టీడీపీలోకి పోయిండు, టీడీపీలో లేకపోతే కాంగ్రెస్ లోకి పోయిండు. రేపు కాంగ్రెస్ లో కూడా ఆయనకు రాకపోతే సింపుల్ గా వెళ్ళిపోతాడు. ఆయన ప్రొఫెషనల్ పవర్ పొలిటీషియన్, ఆయన ఎక్కడ కూడా దాచుకోవట్లేదు. ఆయన చెప్పాల్సింది స్పష్టంగా చెప్తున్నాడు. ట్యాపింగ్ కేసు ఎంతవరకు వచ్చిందని మీరు అనుకుంటున్నారు? కొంత దూకుడు అయితే కనిపిస్తున్నది. ప్రభాకర్ రావుని విచారిస్తున్నారు. ఆయన కేసీఆర్ పేరు చెప్తారు అనుకుంటే ఇటు డీజీపీ వైపు మహేందర్ రెడ్డి ఎక్స్ డీజీపీ వైపు టర్న్ చేసిండు. సో ఓవరాల్గా ఇందులో ఎవిడెన్సెస్ దొరికి ప్రభాకర్ రావుని అరెస్ట్ చేసి సిట్ సుప్రీంకోర్టుకి వెళ్ళిన తర్వాత కేసీఆర్ అరెస్ట్ వరకు ఇది వెళ్తుందని మీకు అనిపిస్తుందా? ఒకటి, ట్యాపింగ్ అనేది మన ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ ప్రకారం 1874 యాక్ట్ ప్రకారం చాలా సీరియస్ కేసు. అప్పట్లో టెలిగ్రామ్లు లేకపోతే టెలిఫోన్లు ల్యాండ్ లైన్ చేసేటోళ్ళు. ఇప్పుడు ఈ సెల్యులార్ మొబైల్ ఫోన్లు వచ్చినాక ఈ సర్వీస్ ప్రొవైడర్స్ ని బెదిరించి చేస్తున్నారు పోలీస్ డిపార్ట్మెంట్. జనరల్ గా సబ్జెక్ట్ టు కరెక్షన్ నాకు తెలిసినంత వరకు ట్యాపింగ్ చేయాలంటే చీఫ్ సెక్రటరీ ఆధ్వర్యంలో ఒక రివ్యూ కమిటీ ఉంటుంది. చీఫ్ సెక్రటరీ, డీజీపీ, చీఫ్ సెక్రటరీ, హోమ్ సెక్రటరీ, ఈ ముగ్గురు ఆధ్వర్యంలో కమిటీ చేసినాక ఇంటెలిజెన్స్ ఐజీ ఇగో నేను పలానా ఫోన్లు ట్యాపింగ్ చేయాలనుకుంటున్నా, వీళ్ళు నక్సలైట్ కార్యక్రమాల్లో ఉన్నారు లేకపోతే టెర్రరిస్ట్ కార్యక్రమాల్లో ఉన్నారు కాబట్టి మాకు పర్మిషన్ ఏంటి అని చెప్పి ఇంటెలిజెన్స్ ఐజీ డీజీపీకి లెటర్ రాస్తారు. డీజీపీ చీఫ్ సెక్రటరీకి, హోమ్ సెక్రటరీకి లెటర్ రాసి ఏ ఫోన్ నెంబర్లు ఎన్ని రోజులు ట్యాప్ చేయాలి, ట్యాప్ చేసినాక వచ్చిన అవుట్పుట్ ఏంటి, మళ్ళీ దాని తర్వాత మళ్ళీ కంటిన్యూ చేయకుండా ఉంటారు. ఇది సిస్టమేటిక్గా జరిగేది. ఏ రాజ్యమైనా ట్యాపింగ్ చేస్తుంది. కానీ కేసీఆర్ వచ్చినాక దాన్ని పూర్తిగా మిస్యూజ్ చేసి నక్సలైట్లు, మావోయిస్టులు, టెర్రరిస్టులు అనే పేరుతో దాదాపు మనకి తెలిసే 4200 ఫోన్లు అంటారు. ఖచ్చితంగా మీ ఫోన్ ట్యాపింగ్ అయి ఉంటుంది, నా ఫోన్ ట్యాపింగ్ ఉంటుంది. అప్పుడు మిమ్మల్ని అరెస్ట్ చేసింది కూడా అదే. ఫోన్లు ట్యాపింగ్ చేయడం అనేది వ్యక్తిగత జీవితాల్లోకి వెళ్ళారు. హీరోయిన్ల ఫోన్లు ట్యాపింగ్ చేసారు. ఎంత నీచానికి వెళ్ళిపోయారు అంటే కేటీఆర్ ఇంట్లోనే కేటీఆర్ మీద సంతోష్ కవిత మీద, కవిత సంతోష్ మీద, ఇట్లా నలుగురు ప్రాబబిలిటీ మ్యాథమెటిక్స్లో ఎంతమంది వాళ్ళు నలుగురే వాళ్ళు ఒకళ్ళ మీద చేసుకున్నారు. కవిత హస్బెండ్ అనిల్ ఫోన్ ట్యాపింగ్ అయింది అంటున్నారు, కవిత ఫోన్ ట్యాపింగ్ అయింది అంటున్నారు, షర్మిల ఫోన్ ట్యాపింగ్ అయింది, షర్మిల హస్బెండ్ ఫోన్ ట్యాపింగ్ అయింది అంటున్నారు. అంటే ట్యాపింగ్ అనేది వాళ్ళకి ఎట్లయిపోయిందంటే ఇతరుల వ్యక్తిగత జీవితాల్లోకి వెళ్ళి వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి లక్షల కోట్ల ల్యాప్టాప్ ఓపెన్ చేశారు, ఏం మాట్లాడుకుంటాం ఒకసారి అని. అంటే పోలీస్ డిపార్ట్మెంట్ లో కూడా కింది స్థాయిలో దుర్వినియోగం అయిపోయింది. అది ఎట్లయిపోయింది అంటే ఈవెన్ ఆ డిపార్ట్మెంట్ లో పనిచేసే కూడా వ్యక్తిగత జీవితాల్లోకి వెళ్ళి కాంట్రాక్టర్లను బెదిరియడము,
వ్యక్తిగత ప్రైవేట్ జీవితాల్లోకి వెళ్ళి దాన్ని బ్లాక్ మెయిల్ చేయడం అనేది నాకు తెలిసి భారతదేశ చరిత్రలో, ప్రపంచ చరిత్రలో ఒక ప్రజాస్వామ్య దేశంలో అనైతికంగా ఈ మావోయిస్టులు, టెర్రరిస్టులు అనే ముసుగులో మొత్తం సమాజంలో ఉన్న ఒక డెకోరంని నాశనం చేశారు. దీనివల్ల చాలా మంది హీరోయిన్లని, చాలా మంది నాయకులు ట్రాప్ చేసిరు, ఫామ్ హౌస్లోకి పిలిపించుకున్నారు అనేది ఒకటి. చాలా మంది కాంట్రాక్టర్లను బెదిరించి డబ్బులు వసూలు చేసింది ఒకటి. చాలా మంది వ్యాపారస్తులని రకరకాలుగా బెదిరించి వసూలు చేశారు. అంటే ఈ ట్యాపింగ్ కేసులో ముసుగేమో దేశ భద్రత, రాజ్యానికి వ్యతిరేకంగా రాజకుట్ర జరుగుతుందని పేరు అది. ఈ ముసుగులో మొత్తం కేసీఆర్ అనేటోడు, మీరు కూడా స్టోరీలో చెప్పారు, ఆయన మదన్ మోహన్ ని ఫోన్ ట్యాపింగ్ వినే 1984 ట్యాప్ చేసిండట. ఆయన ఫస్ట్ సారి గెలిచినప్పుడే మదన్ మోహన్ వారి మీద ఫస్ట్ సారి ఓడిపోయాడు. సెకండ్ టైం ఆయన ఎట్లయినా గెలవాలని చెప్పి దొంగ నోట్లు పంచిండు, ట్యాపింగ్ చేసిండు. ల్యాండ్ లైన్ ఫోనే ట్యాపింగ్ చేయించి రికార్డులు తెప్పించుకున్నాడు. మీరు ఆ పేరు కూడా చెప్పారు కదా, మల్లికార్జున అని. అప్పట్లోనే ల్యాండ్ ఫోన్ ట్యాపింగ్ చేసి ట్యాపింగ్ వల్ల గెలిచినోడు, దొంగ నోట్లు పంచి ఎమ్మెల్యే అయినోడు, గురువుకే పంగనామాలు పెట్టినోడు. ఒక ముఖ్యమంత్రి అయినాక, ఇంత అడ్వాన్స్డ్ సిస్టమ్ వచ్చినాక, ఇజ్రాయిల్ నుంచి పెగాసిస్ కన్నా అడ్వాన్స్డ్ 10 కోట్ల రూపాయలు పెట్టి తెప్పించి పోలీస్ ఆఫీసర్స్ పెట్టించి పార్కాయత్ జిహెచ్ఎంసీ ఎలక్షన్లు జరిగేటప్పుడు పార్కాయ తోటలో సపరేట్ ఒక రూమ్ పెట్టి చేసిరు. వీళ్ళు పరాకాష్ట. నాకు తెలిసి వేరే ఇజ్రాయిల్, మసూద్ అట్లా కూడా చేసినవి లేదు, కానీ దేశ భద్రత కోసం వాడాల్సిన టెక్నాలజీని వీళ్ళు హీరోయిన్లని లోపరుచుకోవడానికి, వీళ్ళ చిల్లర దందాలు చేయడానికి, వాళ్ళ కుటుంబ సభ్యులు ఆఖరికి భార్యల ఫోన్లు కూడా వినే పరిస్థితికి వచ్చారంటే ఖచ్చితంగా నేను సమాజంలో ఆ సిస్టమ్ దెబ్బతిన్నది, సిస్టమ్ మీద నమ్మకం కోల్పోతుంది. కాబట్టి అప్పుడు డీజీపీకి ఆయన మౌనంగా ఉంటాడు మహేందర్ రెడ్డి, అప్పుడు ఏం మాట్లాడాడు. ఇప్పుడు ప్రభాకర్ రావు అనేటోడు ఇన్ని రోజులు అమెరికాలో ఉండి, ఈ ప్రభాకర్ రావు అనేటోడు ఒక రిటైర్డ్ ఉద్యోగి. ఆయనకి కేసీఆర్ గారు ఎన్నిసార్లు ఎక్స్టెన్షన్ ఇవ్వాల్సిన అవసరం లేనిది. ఆ ప్రణీత్ రావు ఎవడు, ఒక ఛానల్ సీఈఓ శ్రవణ్ రావు, వాడికి ఎట్లా పోతాయి ఇంతమంది పబ్లిక్ లైఫ్స్? రాక వాడు మొన్న అనారోగ్య మాడేమో దేశం వదిలిపెట్టి పారిపోయాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే. మొన్న తప్పనిసరి 18 నెలల తర్వాత వచ్చినోడు 70 మంది బౌన్సర్లను పెట్టుకోవాల్సిన అవసరం ఏంటి? ఒక పోలీస్ ఆఫీసర్గా రిటైర్డ్గా పనిచేసిన ఉన్నతాధికారి 70 మంది బౌన్సర్లు, కోట్ల రూపాయల కార్లు. అంటే వాడు ఎయిర్పోర్ట్లో దిగగానే వాడైనా మైకేల్ జాక్సనా లేకపోతే పాప్ స్టార్ అమెరికా నుంచి వచ్చిన ఒక మామూలు ఉద్యోగి, రిటైర్డ్ ఉద్యోగి, 70 మంది బౌన్సర్లు ఎందుకు? అంటే ఇక్కడనే వీళ్ళు ఈ 18 నెలల కాలంలో చేయాల్సినంత విధ్వంసం చేసిరు. వాడేమో హార్డ్ డిస్కులు మొత్తం రంపం పెట్టి కట్ చేసి కాల్ చేసి, ఆయన కూడా అంత ధైర్యంగా నేను ఇప్పుడు కేసీఆర్ పేరు చెప్తాను అనుకుంటే డీజీపీ మహేందర్ రెడ్డి పేరు చెప్పిండు. యాక్చువల్గా మొత్తం కేసీఆర్, ప్రభాకర్ రావు ఆధ్వర్యంలో ఆయన ఏం చెప్తే అది చేసుకుంటూ కింది టీంతో చేసుకుంటూ వెళ్ళిపోయాడు. సో అంత ధైర్యంగా ఇంకా నేను దీన్ని ట్రాక్ తప్పియాలన్న ఆలోచన చేస్తున్నాడు అని అంటే ఇదంతా వీళ్ళు ముందుగానే మాట్లాడుకొని ఉంటారా? ఇప్పుడు ఇది ఖచ్చితంగా డీజీపీ అనేటోడు సమర్థుడై డీజీపీ ఒక పవర్ఫుల్ పోస్ట్లో ఉన్నాడు. డీజీపీకి తెలియకుండా ట్యాపింగ్ జరగదు. ఒకవేళ డీజీపీకి తెలియకుండా ప్యారల్గా సిస్టమ్ని కేసీఆర్, ప్రభాకర్ రావు క్రియేట్ చేస్తే డీజీపీ గారు అప్పుడన్నా నోరు తెరపలేదు, ఇప్పుడు కూడా నోరు తెరపలేదు. మహేందర్ రెడ్డి నోరు చెప్పాలి ఏం జరిగిందని, రిటైర్ అయినాకనే చెప్పాలి. మహేందర్ రెడ్డి నోరు చెప్పలేదు. ఈ ప్రభాకర్ రావు అనేటోడు వెలమ, రాధాకిషన్ రావు వెలమ. మనల్ని ఎంత ఇబ్బంది పెట్టారు వీళ్ళంతా? మనల్ని ఏమో జర్నలిస్టులని ప్రశ్నించే గొంతులను ఇట్లా ఇబ్బంది పెట్టారు. కేటీఆర్ ఎవరి పేరు చెప్తే వాళ్ళు చేసారు, కవిత ఎవరి పేరు చెప్తే వాళ్ళ పేరు చేశారు, సంతోష్ ఎవరి పేరు వాళ్ళు చెప్పారు. మరి ప్రభాకర్ రావు అనేటువంటి ఎన్నిసార్లు వదిలేయాలి? ఒక రిటైర్డ్ ఆఫీసర్కి అన్ని పోస్టులు ఎందుకు ఇచ్చిండు? తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ ఆఫీసర్స్ లేరా? కేసీఆర్ అనేటోడు ఖచ్చితంగా ట్యాపింగ్ చేసిండు. కేసీఆర్ని, కేసీఆర్ కుటుంబాన్ని, అప్పుడున్న పోలీస్ ఆఫీసర్స్ని 100 సార్లు వదిలేయాలి దీనిలో. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి దీని మీద మంచి యాక్షన్ తీసుకోవడానికి ముందుకు వెళ్తారని మీకు అనిపిస్తున్నదా? ఇక్కడ ఒక సంఘటన చెప్పాలి. రేవంత్ రెడ్డి గారు జైలుకి వెళ్లే ముందు ఆయన మీసాలు మెలేస్తూ ఖచ్చితంగా నేను నీకు తిరుగు బదులిస్తా, నీకు తిరుగు రిటర్న్ గిఫ్ట్ కాస్ట్లీ ఉంటుందని చెప్పాడు. ఆయన ఏ విధంగా అయితే జైలుకి వెళ్ళేటప్పుడు, ఆయన యాక్చువల్గా ఓటుకు నోటు కేసులో జైలు వెళ్ళినప్పుడు కావచ్చు, మొన్న డ్రోన్ కేసులో, అది చాలా సింపుల్ కేసు. డ్రోన్ అనేది వాళ్ళ పెళ్లిళ్ళ షూటింగ్లలో కూడా తీసుకుంటున్నారు. అట్లాంటిది జనవాడ ఫామ్ హౌస్ ఏదో మొత్తం వాళ్ళ డెన్లు, వాళ్ళ తుపాకులు ఏమైనా ఉన్నాయా అక్కడ? లేకపోతే భారతదేశ అంతర్గత చట్టాలు అక్కడ ఏమైనా ఆయుధాలు, అణ్వాయుధాలు ఉన్నాయా? ఒక డ్రోన్ ఎగిరేసినందుకు ఎంపీని 14 రోజుల పాటు ఇల్లీగల్గా రిమాండ్ చేసి పెట్టారు. ఆయన రాత్రిపూట పడుకుంటే నిద్రపోతాడని చెప్పి ట్యూబ్ లైట్ ఆయన కరెక్ట్ ఆయన రూమ్లో, సెల్ రూమ్లో పడేటట్టు, బ్యారక్లో పడేటట్టు నిద్ర కూడా పోనీయకుండా చేసిరని మొన్న అసెంబ్లీలో చెప్తున్నాడు. నన్ను ఇంత మానసికంగా వేధించిన అంటున్నాడు. రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా వ్యక్తిగత కక్ష తీర్చుకుంటాడు. ఎందుకంటే ఆయన అక్రమంగా మొన్న కూడా పెట్టారు. కాబట్టి ఈ ట్యాపింగ్ విషయంలో ఇప్పుడు జరుగుతున్న దూకుడు చూస్తే ఖచ్చితంగా వీళ్ళకి శిక్షలు పడతాయేమో పడాలని మనం కోరుకుంటున్నాము. మ్యాచ్ ఫిక్సింగ్ జరగద్దు. ఎందుకంటే ఇప్పటికే 18 నెలలు లేట్ చేసిండు రేవంత్ రెడ్డి. చాలా కేసులు గొర్రెల స్కామ్, రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులు ట్యాప్ చేసారు, రేవంత్ రెడ్డి తమ్ముళ్ళది ట్యాప్ చేసారు. కానీ ఈ 18 నెలల కాలం ట్యాపింగ్ చేసిండు అనేది వాస్తవం.
దానికి 18 నెలలు పట్టడం అంటేనే వీళ్ళు ఇంకా బెదిరించి బ్లాక్ మెయిల్ చేసి ఏమైనా డబ్బులు వసూలు చేస్తున్నారా, నిజంగానే శిక్షలు పడతాయనేది, శిక్షలు పడేదాకా మనకు గ్యారంటీ లేదు. ఎందుకంటే గొర్రెల స్కామ్ అటే పోయింది. నవీన్ మిట్టల్ అనేటోడు 18 నెలలు ఎంజాయ్ చేసిండు. వాడు అరవింద్ కుమార్కి ఏం కాలే. ఈ దండుపాలెం బ్యాచ్, బీహార్ దండుపాలెం వాడు కోర్టు 78 సార్లు, వీడు 420 సార్లు, 400 సార్లు కోర్టును ఉత్తర్వించిన ఐఏఎస్ అధికారి నవీన్ మిట్టల్, సోమేష్ కుమార్ అనేటోడికి ఇంతవరకు ఏం శిక్ష పడలే. అదే విధంగా నవీన్ మిట్టల్ అనేటోడు భూములు మింగిన భూపకాసులు, కొండలు మింగిన ఆనకొండలు, గుట్టలు మింగిన గుండాగాలని చెప్పారు. ఈ ఐఏఎస్లని మళ్ళీ ఎందుకు పెట్టుకుంటారు రేవంత్ రెడ్డి? అదే అరవింద్ కుమార్, అదే జయేష్ రంజన్, అదే నవీన్ మిట్టల్, అదే బీహార్ బ్యాచ్. అంటే ఈ దొంగ చేతికే తాళం చేతిచ్చి మళ్ళీ చందాలు వసూలు చేసిరా. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ నాకు ఉన్న ఇన్ఫర్మేషన్ చెప్పాలి. రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఒక ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో కమిషనర్ లెవెల్ పనిచేసిన పాపారావు అనేట ఆయన కేటీఆర్కి దగ్గర బంధువు, కేటీఆర్కి బినామీ అని చెప్తారు. ఆర్టీఏ దానిలో ఉండే ఆయన యాక్చువల్గా ఫిషరీస్ డిపార్ట్మెంట్లో పనిచేసేటోడిని కేసీఆర్ తన వెలమ అని చెప్పి 11 ప్రమోషన్లు ఇల్లీగల్గా ఇచ్చి కమిషనర్ లెవెల్కి తీసుకొచ్చిన వెలమ సంఘం అధ్యక్షుడు. అయితే ఆయన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఆయన మీద ఏసీబీ దాడులు చేసి 100 కోట్ల ఆస్తులు బయట పెడితే ఆయన ఈ రోజు ఎక్కడున్నాడంటే అమెరికాలో ఉన్నాడట. నా 2 కిడ్నీలు ఫెయిల్ అయినాయి, నేను ప్రభుత్వ ఉద్యోగం చేయలేనని ఆయన ముఖ్యమంత్రికి దరఖాస్తు పెట్టుకోవడము, అంతకుముందు 2 రోజుల ముందు ఏసీబీ దాడులు చేయడము, ఈ పాపారావు అనేట ఆయన జాబు రిజైన్ చేయడము, ముఖ్యమంత్రి కార్యాలయం యాక్సెప్ట్ చేయడము, ఆయన అమెరికా వెళ్ళిపోవడం జరిగింది. మరి అదే పాపారావు మీద వీళ్ళు ఆరోపణలు చేసిరు. ఇప్పుడు పాపారావు గారు ఎక్కడ ఉన్నారు, ఆయన ఆస్తులు ఏమైనాయి? దాదాపు 1800 కోట్ల ఆస్తులట. అంటే ఈ ఒక్క కేసులో అర్థమవుతుంది వీళ్ళు గొంగట్లో కూర్చొని ఎంటికలు ఏరుకుంటున్నట్టు మనల్ని పిచ్చర్లు చేస్తున్నారు. సాయంత్రం 6 తర్వాత అన్ని రాజకీయ పార్టీ నాయకులు మందు విందు చిందులో కలిసే ఉంటున్నారు, చందాలు వసూలు చేస్తున్నారు. సో ఇంకొక క్వశ్చన్, నిరుద్యోగులు బయలుదేరుతున్నారు, బయటికి వెళ్తున్నారు నిరుద్యోగ గర్జన పేరుతో. మొన్న కూడా ఒక సభ జరిగినట్టుంది, అంతకుముందు నేను పాల్గొన్న ఒక సభ జరిగింది. సో జాబ్ క్యాలెండర్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు డిఎస్సి కావచ్చు, గ్రూప్ 1, 2, 3 వీటన్నింటి మీద, జూనియర్ లెక్చరర్స్, ఇంకా చాలా పోస్టుల మీద. అండ్ దీనికి కంటిన్యూషన్గా ఈ గ్రూప్ 1కి సంబంధించిన ఎవరైతే ఉద్యోగం వచ్చిన అభ్యర్థులు మొన్న ప్రెస్ మీట్ పెట్టారు. సో దీని మీద కూడా కొంత కాంట్రవర్సీ నడుస్తున్నది. మొన్నటిదాకా ఉద్యోగం రాని వాళ్ళు, నష్టపోయామన్న వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టారు, కానీ ఉద్యోగం వచ్చిన వాళ్ళు కూడా ప్రెస్ మీట్ పెట్టారు. సో ఇదేమైనా మీకు కొత్తగా అనిపిస్తున్నదా? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం కారణమే ఎల్బీ నగర్ ప్రమాణ స్వీకారంలో రేవంత్ రెడ్డి గారు చెప్పారు, నిరుద్యోగులు విద్యార్థులు కొట్లాడితేనే ఆ 2% ఓట్లతో ఈ సీఎం సీటు, నేను కూర్చున్న సీటు నిరుద్యోగులు పెట్టిన భిక్ష అని చెప్పిండు. ఇప్పుడు 18 నెలలు అయింది. 18 నెలల్లో 18 సెకండ్లు కూడా నిరుద్యోగులు కలవలే. ఆ బల్మూరు వెంకటో ఎవరో కలుస్తున్నారు తప్ప ఇంతవరకు గ్రూప్ 1 వాళ్ళని కానీ, గ్రూప్ 2 కానీ, గ్రూప్ 3 కానీ, గ్రూప్ 4 కానీ, జియో నెంబర్ 46 కానీ దాదాపు 60 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. 18 నెలల కాలంలో నిరుద్యోగుల్ని కలవకుండా కాంగ్రెస్ పార్టీ దగా చేసింది. ప్రియాంక గాంధీ గారు సరూర్ నగర్ స్టేడియంకి వచ్చి యూత్ జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తాము, యూత్ డిక్లరేషన్ చెప్తారు. రాహుల్ గాంధీ గారు స్వయంగా అశోక్ నగర్కి వచ్చి ఇరానీ చాయ్ తాగుతాడు, ఉస్మానియా బిస్కెట్ తింటాడు, బావాచి బిర్యానీ తింటాడు. అప్పుడు ప్రవల్లిక చనిపోయినప్పుడు ఆ ఇన్సిడెంట్ అడ్డం పెట్టుకొని టీఆర్ఎస్ పార్టీని నిరుద్యోగులు బొందబెట్టారు. మరి కాంగ్రెస్ పార్టీ ఇన్ని రోజులైనాక ఫస్ట్ క్యాబినెట్లోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. ఖాళీగా ఉన్న అన్ని ఉద్యోగాలు జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని చెప్పారు. 18 నెలలు సమయం అవుతుంది, వీళ్ళందరికీ జాబులు వస్తాయి, కార్పొరేషన్ చైర్మన్ వస్తాయి, ఎమ్మెల్యేల ఎలక్షన్లు అయిపోతాయి, ఎంపీ ఎలక్షన్లు అయిపోతాయి, అన్నీ అయిపోతాయి. కానీ కనీసం జాబ్ క్యాలెండర్ ప్రకటించరు. కేరళ అనేది ప్రతి సంవత్సరం ఏ సంవత్సరం జాబులు ఖాళీ అయితే ఆ సంవత్సరం ఇమీడియట్గా చేస్తుంది. ఇప్పుడు ప్రతి నెల దాదాపు 2000 నుంచి 3000 మంది రిటైర్ అవుతున్నారు. అంటే సంవత్సరానికి దాదాపు 12 నెలలు అంటే ఒక 20,000 మంది రిటైర్ అయితే అప్పటికే ఖాళీగా ఉన్న 2 లక్షల ఉద్యోగాలు ఇప్పుడున్న ఉద్యోగాలు, కొత్తగా ఉద్యోగాలు ఏమి ఇవ్వనట్లే. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా కూడా గ్రూప్ 1 కేసు విషయంలో 3 అమ్మాయిలు చనిపోయారు. జియో నెంబర్ 46లో 16 మంది చచ్చిపోయారు. ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు రాహుల్ గాంధీ దగ్గర నుంచి రేవంత్ రెడ్డి వరకు, ఉత్తమ్ కుమార్ రెడ్డి దగ్గర నుంచి సోనియా గాంధీ వరకు అందరూ నిరుద్యోగుల గురించి మాట్లాడిన వాళ్ళు ఈ 18 నెలల కాలంలో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్సులు పెట్టి అర్ధరాత్రి లాఠీచార్జ్ చేశారు. ఒక అమ్మాయి ఒక 500 రూపాయలు గ్రూప్ 1 పిల్లలకి భిక్షాటన వేసినందుకు ఆ అమ్మాయి జాబ్ తీసేసారు. ఆ అమ్మాయి సూసైడ్ కారణమయ్యారు. 3 అమ్మాయిలు చచ్చిపోయారు. ఇవాళ ఖచ్చితంగా ఫస్ట్ కాంగ్రెస్ పార్టీకి రావడానికి కారణం నిరుద్యోగులే. ఈ కాంగ్రెస్ పార్టీ రేపు ఓడిపోవడానికి కూడా నిరుద్యోగులు విద్యార్థులే కారణమవుతారు. అసలు గ్రూప్ 1 విషయంలో పిల్లలకి డబ్బులు లేక, లాయర్లకు ఫీజులు డబ్బులు లేక వాళ్ళు ఆగిపోతున్నారు. నిజంగా కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగుల పక్షాన ఉంటే ఆ నిరుద్యోగులకు డబ్బులు ఉండవని మీకు తెలుసు. టీఎస్పీఎస్సీ డబ్బులు నిరుద్యోగులు కట్టినాయి. మరి మీరు కాంగ్రెస్ పార్టీ తరపున నిరుద్యోగులకి సుప్రీంకోర్టులో, హైకోర్టులలో లాయర్లను పెట్టచ్చు కదా. ఒకవైపు ఏమో పిల్లలు కట్టిన డబ్బులతోటి పిల్లలకు వ్యతిరేకంగా పెడతారు. మీకు ఎటువంటి ఇబ్బంది లేదు. 563 మంది గ్రూప్ 1లో ఇన్ని ఆరోపణలు వచ్చినాయి కదా, ఆ 563 మంది ఆన్సర్ షీట్లు బయట పెట్టండి.
ట్రాన్స్పరెన్సీ కదా, అదేమి భారతదేశ రహస్య చట్టం కాదు, భారతదేశ జెన్యున్ గా రాసినాము, ఎందుకు ఇది గొడవ చేస్తున్నారని ప్రెస్ ఇప్పుడు వాళ్ళు జెన్యున్ గా రాసి ఉండొచ్చు. టీఎస్పీఎస్సీ ఇంతవరకు చైర్మన్ ఇప్పుడు ముగ్గురు, జనార్దన్ రెడ్డి గారు పోయిండు, ఆ కేసు ఏమైందో తెలియదు, గ్రూప్ 1 పేపర్లు బఠానీలు పుట్టాలు కట్టుకోవడానికి అమ్మిర్రు. మహేందర్ రెడ్డి వచ్చిండు, ఆయన మారిపోయాడు, ఆయన పోలీసులతో లాఠీ చార్జీలు చేర్పించిండు. ముగ్గురు టీఎస్పీఎస్సీ చైర్మన్లు వచ్చారు, 2 ముఖ్యమంత్రులు మారారు. దీనికి అంతటికి కారణము నిరుద్యోగులు. కానీ ఏ చైర్మన్ కూడా నిరుద్యోగులతో మాట్లాడాడు. ఆయన అంతకుముందు మహేందర్ రెడ్డి ఏమో మాట్లాడితే పోలీసులు పంపించిండు. ఇప్పుడు వచ్చిన ఆయన బుర్ర వెంకటేశం గారు ఒక బీసీ సామాజిక వర్గానికి చెందినవాడు, ఒక టాలెంట్ ఉన్నవాడు అనుకుంటే నిరుద్యోగులతో మాట్లాడు. అక్కడ కసబు ఆయన జైల్లో ఉన్నట్టు టీఎస్పీఎస్సీ చైర్మన్ 100 మంది పోలీసులు పెట్టుకుంటారు. వాళ్ళు ఏమైనా తిహార్ జైల్లో ఉన్నారా, టీజీపీఎస్సీ ఆఫీస్లో ఉన్నారా? ముఖ్యమంత్రి కలవడు, విద్యాశాఖ మంత్రి కలవడు, టీజీపీఎస్సీ చైర్మన్ కలవడు. మన కోదండరామ్ గారు జేఏసీ చైర్మన్గా ఉండి తెలంగాణలో పెద్ద మనిషిగా ఉన్న జేఏసీ చైర్మన్ గారు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకోమని మాతో పాటు ప్రచారం చేసిండు. అధికారంలోకి వచ్చినాక మరి నిరుద్యోగులు ఎమ్మెల్సీ అయ్యండి. ఆయన రిటైర్ అయ్యిండు, పెన్షన్ వస్తున్నాయి. అంతకుముందు ₹1,00,000 జీతం తీసుకున్నాడు, పెన్షన్ అయినాక కూడా జీతం వస్తుంది. ఇప్పుడు ఎమ్మెల్సీగా జీతం వస్తుంది. మరి జీతం తీసుకొని, ప్రజల జీతం తీసుకొని తెలంగాణ పెద్ద మనిషిగా ఉన్న కోదండరామ్ గారు నిరుద్యోగులు తీసుకొని ముఖ్యమంత్రి దగ్గరికి ఎందుకు పోడు? ఆకునూరి మురళి గారు మేమంతా కలిసి పనిచేసినాం, ఆకునూరి మురళి గారు జాబ్ క్యాలెండర్ నేనే తయారు చేసినా అని చెప్పిండు. రిటైర్డ్ అయిన ఆకునూరి మురళి గారికి ₹1,00,000 ఉద్యోగం వచ్చింది, రిటైర్డ్ అయిన కోదండరామ్ గారికి ఉద్యోగం వచ్చింది, రియాజ్కి నిరుద్యోగులను అడ్డం పెట్టుకొని బస్సు యాత్ర చేసిన రియాజ్కి ఉద్యోగం వచ్చింది, బల్మూరి వెంకటకి ఎమ్మెల్సీ వచ్చింది. కానీ నిజమైన నిరుద్యోగుల్ని కనీసం 4 సెకండ్లు కూడా ముఖ్యమంత్రితో కలిపేలేదు. ఇప్పుడు ప్రజలకి, నిరుద్యోగులకి, విద్యార్థులకు మధ్య వారధిగా ఉండాల్సిన కోదండరామ్ గారు పదవి రాగానే పెదాలు ఎందుకు మూసుకున్నాడు అంటే వీళ్ళు కేవలం, మరి ఆకునూరి మురళి గారు చెప్పొచ్చు కదా, నేను విద్యాశాఖ కమిషన్లో పనిచేస్తున్నా, ఆ విద్యార్థులకు జాబ్ క్యాలెండర్ తయారు చేసింది నేనే, మరి ముఖ్యమంత్రి గారిని కల్పించచ్చు కదా. అంటే వీళ్ళు కూడా గతంలో ఎట్లయితే టీఆర్ఎస్ పార్టీ నిరుద్యోగుల గొంతు కోసిందో అంతకన్నా ఎక్కువగా దమనకాండ చేస్తున్నారు. నిరుద్యోగుల మీద పడ్డ ప్రతి లాఠీ దెబ్బకి ఒక్కొక్క ఎమ్మెల్యే సీటు పోతుంది. ఎందుకంటే వీళ్ళు సొంత డబ్బులతో కాంగ్రెస్ పార్టీని తిరిగి గెలిపించారు. గ్రూప్ 1 విషయంలో మెరిట్ సెలెక్ట్ అయిన అభ్యర్థులు వాళ్ళు వచ్చి ప్రెస్ మీట్ పెడుతున్నారు అంటే నాకు డౌట్ వస్తుంది. నేను వాళ్ళ యొక్క మెరిట్ ని కానీ వాళ్ళని శంకించట్లే. ఎక్కడన్నా ఈ దేశంలో ప్రెస్ మీట్ పెట్టించారంటారా? 100% పెట్టించారు. ఎక్కడన్నా 563 మంది సెలెక్ట్ అయిన వాళ్ళు ఇంకా వాళ్ళకి అపాయింట్మెంట్ ఆర్డర్ వేయలే. వీళ్ళంతా ఎట్లా కలుసుకున్నారు అసలు? అది మీ ఒక్కరికి మీరు సెలెక్ట్ అయినా లేదా మీకు తెలుస్తుంది. అది ఇంకా ఓపెన్ లిస్ట్ పెట్టలే, కోర్టులో ఉంది కేసు. కోర్టులో కేసు ఉన్నప్పుడు ఇంకొక 30 తారీఖు అయిపోతుంది, ఇవాళంతా 23 వారం రోజుల్లో కేసు అయిపోతుంటే వీళ్ళని ప్రేరేపించింది ఎవరు? అన్యాయం జరిగిన వాళ్ళు, మాకు అన్యాయం జరిగిందని రోడ్ల మీదకి వచ్చారు 20,000 మంది. వీళ్ళకి ఆల్రెడీ సెలెక్ట్ అయిన వచ్చారు 563 మంది. ఒక వారం 10 రోజుల్లో అపాయింట్మెంట్ ఆర్డర్ వస్తున్నాయి, వాళ్ళు సెలెక్ట్ కావాలి. వీళ్ళందరూ 100 మంది 200 మంది ఒకటేసారి ఎట్లా వచ్చి ప్రెస్ మీట్ పెట్టారు? ఎందుకు పెట్టారు? వాళ్ళు ప్రెస్ మీట్లో ఏం మాట్లాడుతున్నారు? మాకు ఇంత టాలెంట్ ఉంది, మా టాలెంట్ని వాడుకోవడంలో ప్రజలు ఫెయిల్ అవుతున్నారు అని చెప్తున్నారు. ఒకవైపు ఏమో 21,000 మందిలో తెలుగు మీడియం పిల్లలకు అన్యాయం జరిగింది, జియో నెంబర్ 29 వల్ల SC ST BCలకు అన్యాయం జరిగిందని సుప్రీంకోర్టు అన్యాయం అని చెప్పలే. మీరు లేటుగా వచ్చిరని చెప్పి, లేటుగా ఎందుకు వచ్చారు? జీవోను 6 నెలలు దాచిపెట్టారు. ఫిబ్రవరిలో జీవో ఇస్తే ఆగస్టు వరకు దాచిపెట్టారు. RTA వేస్తే కానీ అప్పుడు ఇయ్యలే. జీవోను దాచిపెట్టిన దొంగలు ఎవరు? ముఖ్యమంత్రిని తప్పుదోవ పట్టించిన వాళ్ళు ఎవరని సుప్రీం నామవరపు నాగేశ్వరరావు గారు ఏం చెప్పారు? దూద్ కా దూద్ పానీ కా పానీ. ఈ తెలుగు మీడియం పిల్లలకు ఎట్లా న్యాయం జరుగుతుంది? తమిళనాడులో పక్క రాష్ట్రాల్లో ఇంకా మెరిట్ ఇస్తున్నారు, ఖచ్చితంగా ఈ కేసు తేలుస్తామని చెప్పి 30వ తారీఖు కేసు ఉండగా వీళ్ళు పెడుతున్నారంటే అర్థం ఏంది? హైకోర్టు మీద ప్రెజర్ చేయదలుచుకున్నారా? నేనేమంటున్నా అంటే దీని మీద సిబిఐ ఎంక్వైరీ జరగదు. వ్యాపం స్కామ్ కన్నా పెద్ద స్కామ్ అంటున్నా. జియో నెంబర్ 29 అనేది ఈ భూమి సూర్యుడు తూర్పున ఉదయించడం ఎట్లనో జియో నెంబర్ 29 రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం. అది ఖచ్చితంగా వీళ్ళు జాబులు వచ్చిన తర్వాత అయినా కూడా సుప్రీంకోర్టులో ఖచ్చితంగా ఈ జీవోని కొట్టేస్తారు. జీవోని కొట్టేస్తే గ్రూప్ 1 కూడా ఉద్యోగాలు పోతాయి. చివరి ప్రశ్న, తెలంగాణ గద్దర్ అవార్డ్స్ ఇచ్చారు. తెలంగాణ ఫిల్మ్ అవార్డ్స్కి గద్దర్ పేరు పెట్టి మొత్తానికి అవార్డ్స్ ఇచ్చారు. ఆ ఫౌండేషన్కి ఏదో 3 కోట్లు ఏమైతే ప్రకటించినట్టున్నారు. ఇంకా ప్లేస్ అయితే ఇంకా డిసైడే చేయలే, అది ఎక్కడ ఇస్తారో కూడా తెలియదు. ఎకరం భూమి ఏదో ఇస్తా అన్నారు. సార్ అది పక్కన పెడితే ఈ గద్దర్ అవార్డ్స్ని మీరు ఎట్లా చూస్తున్నారు? దీని మీద కూడా కాంట్రా నడుస్తున్నది. ఆల్రెడీ అసలు సినిమా చూడకుండానే ఇచ్చిరని, రజాకార్ సినిమాకి ఎట్లా ఇస్తారని, అందులో పనిచేసే వాళ్ళకి అవార్డ్స్ వచ్చినాయని, ఇట్లా రకరకాలుగా ఆరోపణలు వస్తున్నాయి. సో ఓవరాల్గా గద్దర్ పేరు పెట్టడమే తప్పన్నది ఇంకొక చర్చ. ఇప్పుడు గద్దర్ అనగానే గుర్తొచ్చేది తెలంగాణ ఆట మాట పాట విప్లవం. గద్దర్ వేసుకునేదే గొంగడి ఎర్రజెండా ఉండదు. గద్దర్ అంటే ఎవరు? ప్రజా వాగ్గేయకారుడు, ప్రజా కళాకారుడు, ప్రజా యుద్ధ నౌక. గద్దరు సినిమా రంగంలో సినిమా నటుడా? గద్దరు నటుడా నాయకుడా? గద్దరు లక్షలాది మంది కోట్లాది ప్రజలని ప్రపంచం మొత్తానికి ఒక ఆల్టర్నేటివ్ మెయిన్ స్ట్రీమ్ మీడియాకి పోటీగా జానపద కళల్ని, ప్రజల ఆట మాట పాటల్ని, ప్రజల సంస్కృతి సాంప్రదాయాలతోటి విప్లవం వైపు రాజ్యాంగానికి విరుద్ధంగా
తుపాకీ కొట్టడం ద్వారానే రాజ్యం వస్తుందని నమ్ముకున్న మావోయిస్టు సిద్ధాంతం ద్వారా పనిచేసినోడు. గద్దర్ పాటలు విని చాలా మంది అడవుల్లోకి వెళ్ళి అన్నంలో జాయిన్ అయ్యారు, చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పుడు సినిమా అవార్డులు ఎవరికి ఇస్తారు? సినిమా రంగంలో గొప్ప నటులకి, అంతకన్నా బాగా పనిచేసిన నటులకు ఇస్తారు. గద్దర్ నటుడా? గద్దర్ మేకప్ ఆర్టిస్టా? గద్దర్ అన్న ఏమన్నా తన జీవితంలో ఏమన్నా నటించి ఆయన ఏమన్నా ఎంటర్టైన్మెంటా? సినిమా రంగం అనేది ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ. సినిమా రంగం గొప్పదే కావచ్చు, కానీ గద్దర్ అన్నకున్న త్యాగము, గద్దర్ అన్న జీవితము ఒక నటుడు కాదు, ఒక నటన కాదు. గద్దర్ జీవితం నిజం. సినిమా అనేది మేకప్ వేసుకొని రంగుల కళ. అది మేకప్ ఆర్టిస్టులు, వాళ్ళు ఎంటర్టైన్మెంట్ చేస్తారు, నటిస్తారు, ప్రజల్ని ఎంటర్టైన్ చేస్తారు. కానీ సినిమాకు మించింది కదా తెలంగాణ సంస్కృతి సాహిత్యంలో. గద్దర్ అన్న వల్ల ప్రభుత్వాలు గడగడలాడినాయి. నా చిన్నప్పుడు నేను 7వ తరగతి అనుకుంటా, కాజీపేట మా మేనత్త దగ్గరికి వెళ్తుంటే గద్దర్ అన్న జైల్లోంచి రిలీజ్ అయ్యిందని చెప్పి మొత్తం ఒక 2 రోజుల పాటు వరంగల్, కాజీపేట, హన్మకొండ స్తంభించిపోయింది. ఎక్కడ రైళ్ళు అక్కడ ఆగిపోయింది. గద్దర్ అన్న ఒక నటుడు కాదు, గద్దర్ అన్న ఒక ఎంటర్టైన్మెంట్ వస్తువు కాదు. గద్దర్ అన్న తెలంగాణ ఆర్తికి, తెలంగాణ హృదయానికి దగ్గరున్న వ్యక్తి. తన జీవితం అంతా త్యాగం చేసి ఒంట్లో తూటాలు దింపుకున్న వ్యక్తిని గద్దర్ గారిని చనిపోయినాక మళ్ళీ ప్రభుత్వం చంపుతుంది. గద్దర్ పేరు మీద ఒక జానపద కళల యూనివర్సిటీ పెట్టచ్చు. గద్దర్ అన్న పేరు మీద ఒక ఫోక్ కల్చర్ రీసెర్చ్ సెంటర్ పెట్టచ్చు. గద్దర్ పేరు మీద తెలంగాణ కల్చరల్ యూనివర్సిటీ పెట్టచ్చు. అది కూడా 10 సంవత్సరాల పాటు ఆంధ్ర సినిమాలకి. గతంలో కేసీఆర్ గారు తెలంగాణ సినిమా అవార్డులు ఎందుకు ఇవ్వట్లేదంటే తెలంగాణలో సినిమా రంగం అంత అభివృద్ధి చెందలేదు, మనకి నటన, ఎంటర్టైన్మెంట్, ఈ ఏదో మాట అన్నాడు అనకూడదు కానీ ఆ కల్చర్ మనది కాదు కాబట్టి మనం ఇవ్వలేదని చెప్పిండు. ఆయన అట్లా చెప్పిండు. రేవంత్ రెడ్డి గారు వచ్చినాక గత 11 సంవత్సరాల ఆంధ్ర సినిమాలు అన్నిటికీ తెలంగాణ ప్రజల ముందు, తెలంగాణ గడ్డ మీద తెలంగాణ ప్రజలు కష్టపడిన డబ్బులతోటి ఆంధ్రాకు చెందిన నటులందరికీ ఇస్తున్నాడు. ఆంధ్రప్రదేశ్ నటులకు ఇవ్వడానికి ఆంధ్ర సినీ రంగం ఉంది. ఇలా తెలంగాణ వచ్చినాక 11 సంవత్సరాల్లో తెలంగాణ ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంత డెవలప్ అయింది, ఎంతమంది కొత్త నటులు వచ్చారు, ఎంతమంది కవులు, రచయితలు, కళాకారులని, సాహిత్య 23 ఒక సినిమా రిలీజ్ అయింది, దాని థియేటర్లో దొరికిన పాప అద్భుతమైన సినిమా. అంటే తెలంగాణ వచ్చిందని పేరు మీద, తెలంగాణ పేరు మీద కేసీఆర్ ఏమో ఓన్లీ చంద్రబాబు నాయుడు పోయి చంద్రశేఖరరావు ముఖ్యమంత్రి అయితే ఆయన చాలనుకున్నాడు. సాహిత్య రంగాన్ని, సాంస్కృతిక రంగాన్ని, సినిమా రంగాన్ని, టీవీ రంగాన్ని అభివృద్ధి చేయలే. ఇది తెలంగాణ ఉద్యమం అంటేనే కల్చరల్ మూమెంట్, తెలంగాణ అస్తిత్వము, అస్మిత. గద్దర్ అన్న పేరు మీద తెలంగాణ అవార్డ్స్ పుష్పరాజ్ అనే ఒక స్మగ్లర్కి ఇస్తున్నారంటే, ఇప్పుడు పుష్పరాజ్ అనేట నటుడు కావచ్చు, ఏదో ఐటమ్ సాంగ్ లాంటిది. గద్దర్ ఏమో తూటాలు దింపుకొని చావుకు తెగించి తన మెసేజ్ ద్వారా విప్లవము, ప్రశ్నించడము, ప్రశ్నే ప్రజాస్వామ్యము, ప్రశ్నే నాగరికత, ప్రశ్నని తొక్కాలని చూస్తే మందుపాతరి పేలిన నేలలో గద్దర్ అన్న ఆత్మను కూడా క్షోభించే విధంగా రేవంత్ రెడ్డి గారికి తెలంగాణ సోయలేదు. ఆయన చంద్రబాబు నాయుడు చెంచా కావచ్చు, చంద్రబాబు నాయుడు బూట్లు లాకుండొచ్చు, కానీ గద్దర్ పేరు మీద తెలంగాణ అవార్డులు ఇస్తూ అది కూడా ఏదో మా భూమి సినిమాకో తెలంగాణలో ఉన్న కవులు, కళాకారులకు ఇస్తే అనుకోవచ్చు. అసలు ఫస్ట్ సినిమా రంగానికి గద్దర్ అన్నని పరిమితం చేయడమే మాకు గద్దర్ అన్న గౌరవానికి భంగం కలిగింది. మరి గద్దర్ అన్న కూతురు, కొడుకు కూడా వాళ్ళు ఏదో ట్రస్ట్ పెట్టుకొని ఒక 3 కోట్ల రూపాయలు ఇస్తానో, లేకపోతే వెన్నెలకి పదవి ఇస్తానో, లేకపోతే వాళ్ళకి ఇస్తేనే కాదు. గద్దర్ అన్న వారసులు అంటే ఎవరు? గద్దర్ అన్న లాగా జీవితంలో త్యాగం చేసి ప్రభుత్వంతో కొట్లాడి జైల్లోకి వెళ్ళిన గద్దర్ అన్న వారసులు. బయాలజికల్గా గద్దర్ అన్నకి సూర్యమన్న లేదా వెన్నెలక్క వారసురాలు కావచ్చు, కానీ గద్దర్ పేరు చెప్పి కాంగ్రెస్ పార్టీ ఓట్లు దండుకుంటుంది. వాళ్ళిద్దరు వెన్నెలకు ఒక చైర్మన్ పదవి ఇచ్చారు, మన గద్దర్ ట్రస్ట్ కి ఒక 3 కోట్లు కొంత భూమి ఇచ్చారు. వాళ్ళకి కూడా ఇచ్చింది. గద్దర్ అన్న బొచ్చ పట్టుకొని అడుక్కోలే. గద్దర్ అన్న తుపాకీ తూటాలు తిని ప్రాణాలకు తెగించి కొట్లాడిండు. గద్దర్ అన్న గౌరవాన్ని ఈ భూమి ఉన్నంత కాలం కాపాడాల్సిన బాధ్యత తెలంగాణ సమాజీ. రేవంత్ రెడ్డి గారు పూర్తిగా ఆ రోజు గద్దర్ అన్న తెలంగాణ అవార్డుల పేరుతో తెలంగాణ సంస్కృతిని, సాహిత్యాన్ని, తెలంగాణ ఆత్మని చంపేసిండు. నెక్స్ట్ డే ఇమీడియట్ గా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఒక స్టేట్మెంట్ ఇస్తారు. ఏమని? మేము జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో జరగబోయే బై ఎలక్షన్స్ లో మేము పోటీ చేయబోతున్నామని స్టేట్మెంట్ ఇస్తారు. అదేవిధంగా ఖమ్మం జిల్లాలో టీడీపీ వాళ్ళు క్యాంపెయిన్ చేస్తున్నారు. ఇప్పుడు మన ఎయిర్టెల్, వోడాఫోన్ వాళ్ళు మెంబర్షిప్ ఎట్లా చేస్తారో ఇప్పుడు వాళ్ళు మెంబర్షిప్ డ్రైవ్ చేస్తున్నారు. అంటే రేవంత్ రెడ్డి గారి భుజం మీద తుపాకీ పెట్టి మళ్ళీ సమైక్యవాదులు ముసుగులో రాబోతున్నారు. గద్దర్ అన్నకి జరిగిన అవార్డ్స్ విషయంలో తెలంగాణ సమాజం ఇమీడియట్ గా నిరసన చెప్పాల్సి ఉండే. మరి ఏమైపోయారు? తెలంగాణ మేధావులంతా, రచయితలు, కవులు, కళాకారులంతా రోడ్ల మీద రావాలి కదా. ఆల్రెడీ 9 మందికి కోటి రూపాయలు ఇచ్చి, కొంతమందికి పదవులు ఇచ్చి పెదాలు ముయ్యాల్సిన కుట్ర చేస్తున్నారు. ఇంకా అంటే ఆ 9 మందే ఉన్నారా తెలంగాణ సమాజంలో? మరి చనిపోయిన 1200 మంది గురించి పట్టించుకోరు. కేసీఆర్ అట్లాగం చేసిండు. 18 నెలలు అవుతుంది, కనీసం ఉద్యమకారుల ఊసు కానీ, అమరవీరుల కుటుంబాల ఊసు కానీ లేదు. ఖచ్చితంగా తెలంగాణ సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరిని రిక్వెస్ట్ చేస్తున్నా, మనం బతికుండగానే
గద్దర్ పేరు మీద తెలంగాణ సంస్కృతిని, సాహిత్యాన్ని, తెలంగాణ వారసత్వాన్ని, తెలంగాణ పోరాటత్వాన్ని, తెలంగాణ అంటే త్యాగం, తెలంగాణ అంటే ధైర్యం. ఇప్పుడు అంత ముందు ఆయన అది కూడా చేయలేదు కదా, ఏదో ఏదో ఒక పేరు పెట్టు ఏదో ఒకటి చేస్తున్నాడు కదా, దాన్ని ఆహ్వానించాల్సిన అవసరం ఇక్కడ మనం అంతకుముందు కేసీఆర్ ఏమో పూర్తిగా నిర్లక్ష్యం చేస్తే, ఈయన చేసే ఇప్పుడు అన్ని తెలిసిన కేసీఆర్ అహంకారము నియంతృత్వంతో ఆగం చేసిండు. ఏం తెలవని రేవంత్ రెడ్డి అన్ని తెలిసినట్టు నటిస్తూ ఇంకా బలుపు ఎవరు చెప్పినా వినకపోవడం అజ్ఞానం చేస్తే చివరికి అంధకారం అవుతుంది. ఇప్పుడు అజ్ఞానము అహంకారంతో అంధకారం అవుతుంది. ఇప్పటికైనా ప్రభుత్వానికి మేము రిక్వెస్ట్ చేస్తున్నాము, గద్దర్ అన్నని అంతకన్నా ఎక్కువగా గౌరవించుకోవాలి. గద్దర్ అన్న పేరు మీద ఒక కల్చరల్ యూనివర్సిటీ పెట్టాలి. అవసరమైతే తెలంగాణలో ఫిల్మ్ ఇండస్ట్రీ డెవలప్ చేయాలంటే ఒక రీసెర్చ్ సెంటర్ పెట్టండి. తెలంగాణలో పూణే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ పెట్టండి. తెలంగాణలో నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా లాంటిది పెట్టండి. ఒక మ్యూజిక్ పెట్టండి. తెలంగాణ ఆట మాట పాట ప్రజల గుండెల్లో నుంచి చెమట నుంచి వచ్చినాయి. మీరు తిని బలిసిన కవిత్వం కాదు తెలంగాణ కవిత్వం, ప్రాణం కోల్పోతే వచ్చే కవిత్వం. కాబట్టి ఖచ్చితంగా గద్దర్ అన్న పేరు మీద ఈ స్మగ్లర్లకి ఆంధ్ర ఏదో అంటారు ఇక, అది ఆ మాట నేను అనకూడదు, అట్లాంటి వాళ్ళకి అవార్డులు ఇవ్వడం అంటే గద్దర్ అన్న ఆత్మకి ఎప్పటికీ అన్యాయం చేసినట్టే గద్దర్ అన్న పేరుకి అన్యాయం చేసినట్టు. కేబీఆర్ పార్క్ పేరు మార్చాలి, ఆ విగ్రహం తీసేయాలి కాసు బ్రహ్మానంద రెడ్డి అంటున్నారు. మీరు కూడా అదే అంటున్నారా? రోజు చెప్తున్నాం తీసేయాలి. కేశవరావు జాదవ్ గారి వర్ధంతి మొన్న జరిగినప్పుడు కేశవరావు జాదవ్ గారి విగ్రహం ఎక్కడ ఉండదు, ఆయన పేరు మీద ఏం అవార్డు ఉండదు, ఆయన పేరు మీద లైబ్రరీ ఉండదు, యూనివర్సిటీ ఉండదు. తెలంగాణ ఉద్యమంలో 1969లో 369 విద్యార్థులని ఆర్మీ తోటి చంపించిన నరరూప రాక్షసుడు కేబీఆర్ పార్కు, కాసు బ్రహ్మానంద రెడ్డి పార్కు తెలంగాణ రాకముందు సమైక్యాంధ్ర పాలకులు ఉంచారు అంటే అనుకోవచ్చు. తెలంగాణ వచ్చి 11 ఏళ్ళు అవుతున్న తర్వాత 2 ప్రభుత్వాలు మారినాక 3 సీఎంలు వచ్చినాక కేసీఆర్ 2 సార్లు ఏం మాట్లాడు, ట్యాంక్ బండ్ మీద ఉన్న విగ్రహాలు తీయడు, కాసు బ్రహ్మానంద రెడ్డి గురించి అదే ఉద్యమంలో కాసు బ్రహ్మానంద రెడ్డి గురించి మాట్లాడతారు. మరి రేవంత్ రెడ్డి గారు వచ్చి 18 ఏళ్ళు అవుతుంది కదా, కాసు బ్రహ్మానంద రెడ్డి పార్క్, ఆయన పేరు మీద పార్కు కానీ ఆయన పేరు మీద విగ్రహం కానీ తెలంగాణ నేల మీద ఉండడం అంటే తెలంగాణలో ఉన్న మన 4 కోట్ల మందిని మనం ఆహ్వానం చేసుకోవడమే. ఆ విగ్రహాన్ని ఇమీడియట్ గా తీసి గుంటూరుకు పంపించాలి. ఆ విగ్రహం అమరావతి అంటే ప్రకాశం జిల్లా అట కదా, ఆయనది ప్రకాశం. ఎవరో చెప్తున్నారు ప్రకాశంలో కనీసం ఆయన విగ్రహం కూడా లేదట. మరి జిల్లా ఆయన తెచ్చిన జిల్లాలోనే విగ్రహం లేదట. కానీ ఇక్కడ మాత్రం 370 మందిని చంపి 3000 మిస్సింగ్ కేసులై ఆర్మీ తోటి చంపించిండండి. ఒక్క డెడ్ బాడీ ఉస్మానియా హాస్పిటల్కి వస్తే 100 కారంచేడు ఇన్సిడెంట్ కూడా ఆయన హయాంలోనే అన్నారు. నాకు అంటే 84లో అనుకుంటా, ఆయన హయాంలో కాదు, అది 69లో జరిగింది. నేనేమంటున్నా అంటే అప్పుడు ఈయన లేడా, ఈయన 69 ఉద్యమంలో ఉండే, జలగం వెంకటరావు హోమ్ మినిస్టర్ ఉండే, ఈయన ముఖ్యమంత్రి ఉండే. ఖచ్చితంగా తెలంగాణ ప్రజలకి తెలంగాణ వాదులకి ఆ కాసు బ్రహ్మానంద రెడ్డి విగ్రహాన్ని 100 ముక్కలుగా మనం పలగొట్టాల్సిందే. అవసరమైతే గౌరవప్రదంగా ప్రభుత్వం ఇమీడియట్ గా, నిన్న మల్లన్న గారు ఒక అటెంప్ట్ చేసిరు, మంచి అటెంప్టే. నేనేమంటున్నా అంటే తెలంగాణ పేరు చెప్పుకొని మంత్రులు, ముఖ్యమంత్రులు, ప్రధాన ఇంటింత మంత్రులు అయ్యారు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అయ్యారు. వీళ్ళకి తెలంగాణ సోయి ఉంటే కాసు బ్రహ్మానంద రెడ్డి విగ్రహాన్ని ఇమీడియట్ గా గౌరవంగా గుంటూరుకో ప్రకాశంకో పంపించాలి. అక్కడ పెట్టాల్సిన విగ్రహం కేశవరావు జాదవ్ విగ్రహము, ముచ్చర్ల సత్యనారాయణ గారి విగ్రహం. ఇప్పుడు ఏ సమైక్యాంధ్ర పాలనలో మన తెలంగాణ అస్తిత్వము, తెలంగాణ యాస, భాషల్ని అవమానించారంటే అదే సినిమా ఇండస్ట్రీలో అదే ఆంధ్రలోకి తెలంగాణ ప్రజల మీద అవార్డులు ఇస్తారు. కొండా లక్ష్మణ్ బాబుజీది ఉండదు, కాసు బ్రహ్మానంద రెడ్డి విగ్రహం ఉంటది, ఆ ఎన్టీఆర్ విగ్రహాలు ఉంటాయి. ఎన్టీఆర్ పివి నరసింహారావు ఉన్నాడు, ఎన్టీ రామారావు ఉన్నాడు, వెంకటస్వామి ఉన్నాడు. ఇప్పుడు నేనేమంటున్నా అంటే తెలంగాణ కోసం చనిపోయిన 1200 మంది విగ్రహాలతో ఒక ఇందిరాగాంధీ పెద్ద విగ్రహం పెట్టి, రాజీవ్ గాంధీ పేరు మీద 100 కోరి పెడతారు. సరే, వాళ్ళ ఎన్నైనా పెట్టారు. మేమేంటంటే తెలంగాణ కోసం చనిపోయిన వాళ్ళని అవమానించకండి. కాసు బ్రహ్మానంద రెడ్డి విగ్రహము, ఆ పేరు మీద పార్కు మీరు కనుక మార్చకపోతే ప్రజలంతా పెద్ద ఎత్తున విప్లవం చేసే ప్రమాదం ఉంది. దయచేసి రేవంత్ రెడ్డి అన్న, మీరు గౌరవంగా, ఆయన మాజీ ముఖ్యమంత్రి కాబట్టి గుంటూరుకో ప్రకాశంకో తరలించండి, లేకపోతే మేమందరం వచ్చి పలకొడతాం. థ్యాంక్ యూ వెరీ మచ్ విఠల్ గారు, థ్యాంక్ యూ. ఇది తెలంగాణ విఠల్తో స్పెషల్ ఇంటర్వ్యూ, డిఫరెంట్ జరుగుతున్న పరిణామాల మీద చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.